ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు, అంటే మొత్తం అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. దీన్ని ది ఫ్లడ్, జలప్రలయం అని మనం పేరు పెట్టుకోవచ్చు. 6వ అధ్యాయం అన్నది ఈ జలప్రలయానికి ఓడను సిద్ధపరచడం, దాని కొలతలు, దాని నమూనా. ఈ 7వ అధ్యాయం అన్నది ఆ జలప్రలయం ఎలా జరిగింది అనేది. ఒకవేళ మనకు సమయం ఉంటే కనుక 8వ అధ్యాయము 14వ వచనం వరకు ఇదంతా ఒక భాగం. 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 14వ వచనం వరకు ఇదంతా ఒక భాగం. అంతవరకు చూసుకుందాం. అయితే సమయం ఎక్కువ అవుతుందంటే కనుక కట్ చేసి 8వ అధ్యాయం నుంచి మరలా సపరేట్గా చూసుకుందాం. ఓకే, 1వ వచనం నుంచి. ఇందులో ఎక్కువ నేను చదవడమే ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లేఖన భాగం అది, కాబట్టి చదవడం ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ ఆగి మీకు వివరిస్తాను. 1వ వచనం నుండి, యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడువి 7ను, నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ వద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద వండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తు చేసెను. ఈ చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని కాబట్టి నీవు నీ ఇంటి వారు ఇరువురు ఓడలో ప్రవేశించండి అని అంటున్నాడు. అంటే 120 సంవత్సరాలు కట్టినటువంటి ఆ ఓడలోనికి ప్రవేశం ఎవరికి? నీతిమంతులకి. ప్రవేశం ఎవరికి? నీతిమంతులకి. నోవహు ఓడని మనం ధ్యానిస్తే నిరుత్సాహం ఏర్పడుతుంది మనకి. ఎందుకంటే అది నీతిమంతులకి ఆహ్వానం పలికేటువంటి బాక్స్, ఓడ. నీతిమంతులు మాత్రమే అందులో సురక్షితంగా ఉంటారు. నీతిమంతులకు మాత్రమే ఎంట్రెన్స్ దాంట్లోకి, అనీతిమంతులకి లేదు. ఒకవేళ నోవహు కాలంలో మనం ఉండుంటే మనకి ఎంట్రెన్స్ లేదేమో బహుశా. ఎందుకని? ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు కాబట్టి నీవు నీ ఇంటి వారు ప్రవేశించండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే రక్షణ ఓడలోనికి ఎవరికి ఆహ్వానం ఉంది? అనీతిమంతులకి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఆయన ప్రూవ్ అయ్యాడు ఆ తరంలో, కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఒకవేళ మనం ఉంటే కనుక మనకి ఎంట్రెన్స్ లేదు, మనం వెళ్ళే వాళ్ళం కూడా కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అనీతిమంతులకి ఆహ్వానం. అందుకే పాత నిబంధన చదువుతున్న ప్రతిసారి పాత నిబంధన ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడల్లా యేసు ప్రభు మనకి కనబడుతూ ఉంటాడు. పాత నిబంధన ఎందుకు చదవాలి అంటే క్రీస్తుని చూడడానికి, క్రీస్తుని అర్థం చేసుకోవడానికి, క్రీస్తు గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి. అందుకే యేసు ప్రభు అంటాడు, పరిసయ్యులు వచ్చి మీ గురువు గారు ఏంటి చెడిపోయిన వాళ్ళతో కూర్చొని భోంచేస్తున్నాడు అని అన్నప్పుడు ఎవరితో కూర్చొని భోంచేశాడు ఆయన? పాపులతో, సుంకరులతో, దొంగలతో, మోసగాళ్ళతో, త్రాగుడుబోతులతో, అబద్ధీకులతో. ఆయన చుట్టూ ఉన్నటువంటి బంతి అది. నిజంగా అది ఇబ్బందిగానే ఉంటుంది. మనం ఎవరితో కూర్చొని భోంచేయాలనుకుంటాం? కొంచెం పెద్దవాళ్ళతో కూర్చొని భోంచేస్తే మనకు కూడా కొంచెం పరువు ఉంటుంది, గొప్పతనం ఉంటుంది. మనకంటే తక్కువ వాళ్ళతో, ఎందుకు పనికిరాని వాళ్ళతో, అవుట్ కాస్ట్ అంటారు వాళ్ళని. అవుట్ కాస్ట్ అంటే సమాజం ఎవరినైతే దూరం పెట్టిందో
వాళ్ళందరితో కూర్చున్నాడు ఆయన. వాళ్ళందరూ ఆయనతో కూర్చోగలిగారు, అంత యాక్సెస్ ఉంది ఆయనకి. అప్పుడు ఇబ్బంది పడ్డారు. నువ్వు ఒక యూదుడు అయి ఉండి దైవజనుడు అని చెప్పుకుంటూ, దేవుని దగ్గర నుంచి వచ్చానని చెప్పుకుంటూ నువ్వు ఎక్కడ కూర్చోవాలి? అసలు అపవిత్రుల్ని, అవుట్కాస్ట్ని దగ్గరికి రానివ్వచ్చా, తగలనివ్వచ్చా అని ఆయన అడగలే. శిష్యుల్ని అడిగారు, ఏంటి మీ బోధకుడు ఇలా చేస్తున్నా అంటే యేసు చెప్పిన మాట ఏంటంటే, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవచ్చితును కానీ నీతిమంతులను పిలవ రాలేదు. యేసు ప్రభు ఎవరి మధ్య ఉండడానికి ఇష్టపడతాడు అంటే చెడిపోయిన వాళ్ళ మధ్య. డాక్టర్ ఎక్కడ ఉండాలి? డాక్టర్ మీరు చూడండి, బాగా నీట్గా రెడీ అవుతారు కదా. ఎక్కడికి రావాలి వాళ్ళు రెడీ? దగ్గుతున్నటువంటి, చీరుతున్నటువంటి, వాంతిలు చేసుకుంటున్నటువంటి, చీము, నెత్తురు, ఆ వార్డులోకి ఎంటర్ కాగానే ఒకలాంటి వాసన. హాస్పిటల్ వెళ్ళబుద్ధి పడుతుంది మనకి. హాస్పిటల్ వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది ఈ జీవితం నాకు వద్దని కదా. డాక్టర్లు ఉదయం లేచి అంత ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి? అదే నీసు వాసనలోకి వెళ్ళాలి, సాయంకాలం దాకా అక్కడే ఉండాలి. అందుకే వాళ్ళు డాక్టర్స్ అంటారు. డాక్టర్స్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మధ్య ఉండకూడదు, రోగగ్రస్తుల మధ్య ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, నేను రోగుల కోసం వచ్చాను, పాపుల కోసం వచ్చాను. ఇది పాపుల కోసం తయారు చేయబడిన ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు. 7వ అధ్యాయం మనం చదువుతున్న ఓడ ఏంటంటే నీతిమంతుల కోసం తయారు చేయబడిన ఓడ, ఏ పాపం చేయని జంతువుల కోసం చేయబడిన ఓడ. ప్రభు అయిన యేసుక్రీస్తు పాపుల కోసం, పాప ప్రపంచం కోసం, దోషుల కోసం, అపరాధుల కోసం మాత్రమే చేయబడిన ఓడ. నోవహు ఓడ ఎక్కడైతే విఫలమైందో ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడి నుంచి ప్రారంభమవుతాడు, అక్కడి నుంచి అర్థమవుతాడు ఆయన. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇది నోవహు వరకు. ఇక నోవహుతో పాటు జంతువులు కూడా ప్రవేశం ఇచ్చాడు. 7 జతల పవిత్ర జంతువులకి, 1 జత అపవిత్ర జంతువులకి, 7 జతల పక్షులకి. పక్షులు 7 జతలు, అపవిత్రమైన జంతువులు 1 జత, పశువులు పవిత్రమైనవి 7 జతలు. ఎందుకు ఈ వివక్ష? అన్నింటికి ఒకటే ఇవ్వచ్చు కదా. పవిత్రమైన జంతువులకి 7, పక్షులకి 7, అపవిత్రమైన వాటికి 1 జత. ఎందుకు? వివక్షలాగా అనిపించట్లేదా? వివక్ష కాదు. జలప్రలయం అయిపోయిన తర్వాత దేవుడు ఆహార నియమావళిని మార్చబోతున్నాడు. ఇక మీదట కేవలం చెట్లను మాత్రమే కాదు, జంతువులను కూడా తింటారు. కాబట్టి 7 జతలు ఉండాలి. తర్వాత పవిత్రమైన జంతువులు అన్నప్పుడు అవి తినడానికి మాత్రమే కాదు, బలికి కూడా వాడబడాలి. కాబట్టి 7 జతల పవిత్రమైన జంతువులు, 1 జత అపవిత్రమైన జంతువులు. ఎందుకంటే వాటిని తినరు. ఆటోమేటిక్గా వాటి పాపులేషన్ అనేది డెవలప్ అవుతుంది, నిదానంగా అయినా సరే. తినరు కాబట్టి. కానీ పవిత్రమైన వాటిని తింటారు కాబట్టి వీళ్ళు తినడానికి ఉపయోగపడాలి, బలికి ఉపయోగపడాలి, అలాగే వాటి పాపులేషన్ పెరగడానికి వాడబడాలి. కాబట్టి 7 జతలు. ఎందుకని జంతువులను రక్షించాడు దేవుడు? ఎందుకంటే జంతువుల మీద మనిషి ఆధారపడి బ్రతుకుతున్నాడు. ప్రత్యక్షంగా కొన్నింటి మీద, పరోక్షంగా కొన్నింటి మీద. మనం ఫుడ్ చైన్ చదువుతాం 6th క్లాస్లో. ఫుడ్ చైన్ అని, ఫుడ్ వెబ్ అని చదువుతాం కదా. అవి ఎలా మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన బ్రతుక్కి సహకరిస్తున్నాయన్నది ఎకోసిస్టమ్ అంటాం. ఎకోసిస్టంలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ ప్లేస్ ఖాళీ అయితే ఎకోసిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అవుతుంది. దేవుడు నోవహును మాత్రమే రక్షించాడు అంటే ఎకోసిస్టాన్ని తీసివేస్తున్నాడు అని అర్థం. నోవహుకి తరువాత పరిస్థితులు బాగుండాలి అంటే ఎకోసిస్టాన్ని కూడా దేవుడు కాపాడాలి. ఇది జంతువుల్ని, పక్షుల్ని కాపాడడం వెనుక ఆయన ఉద్దేశం. ఇకపోతే 4వ వచనం, ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోవహుతో చెప్పాను.
40 పగళ్ళు 40 రాత్రులు 40 డేస్ కంప్లీట్గా, అది దాని అర్థం. 24 అవర్స్ డే, అలా పడి ఆగిపోయి కాదు. 24 అవర్స్ డే 40 డేస్ కంటిన్యూస్గా వర్షం పడుతుంది. ఎందుకంటే మొత్తం ముంచి వేయాలి కదా. కాబట్టి సమస్త జీవరాశులు భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాడు ఆయన. అంటే జలప్రలయం ఎక్కడొచ్చింది? భారతదేశంలో వచ్చిందా? కొంచెం గట్టిగా ఊపండి. ఎలా ఊపుతున్నారో నాకు తెలియట్లేదు. జలప్రలయం భారతదేశంలో వచ్చిందా? ఎలా చెప్తున్నారు? వెరీ గుడ్. సమస్త జీవరాశులు భూమి మీద, అంతే కదా. అమెరికాలో వచ్చిందా? వచ్చే ఉంటుంది కదా. యూరోప్లో వచ్చి ఉంటుందా? రైట్. ఇప్పుడు ప్రశ్న, ఇంతకు జలప్రలయం ఎందుకు వచ్చింది? భూమి మీద అందరూ చెడిపోయారు. అప్పటికి భారతదేశంలో మనుషులు ఉన్నారా? అక్కడ వెలిగింది. భూమి మీద భారతదేశంలో మనుషులు ఉన్నారా? ఉండే ఉంటారులేండి, ఉండే ఉంటారు. మనం చూసామో పాడు 11వ అధ్యాయంలో మనుషులు విస్తరించారు షీనార్ మైదానంలో నుంచి. ఇది ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం. అంటే మనుషులు ఎక్కడున్నారు? షీనార్ మైదానంలో కూడా లేరు. ఎక్కడున్నారు? మెసపటోమియా, టర్కీ, మెసపటోమియన్ వ్యాలీ అంటారు దాన్ని. మెసపటోమియా లోయలో ఉన్నారు. అక్కడి నుంచి షీనారు కూడా రాలే. అది 11వ అధ్యాయానికి వచ్చారు అక్కడికి. ఇది 7వ అధ్యాయం. కాబట్టి మనుషులు ఎక్కడున్నారు? ఏదేని తోట బయట, ఏదేని తోట సరౌండింగ్లో ఉన్నారు. అక్కడే స్ప్రెడ్ అవుతున్నారు. నోహు ఎన్నవ తరం వ్యక్తి? ఆదాము నుంచి. కన్ఫర్మా? ఒకసారి క్లారిటీ తీసుకుందాం. ఎక్కడుంటుందా జీనియాలజీ? 5వ అధ్యాయమేనా? ఎంతండి ఎన్నో తరం వచ్చిందో చదువుకుంటూ పోకండి. షేతు 2 కదా, షేతు 2, ఎనోషు 3, కేయినాను 4, మహల్లేలు ఎన్ని? 5, ఎరెదు 6, హనోకు 7. ఏంటి నోహ రాలేదు? హనోకు, మెతూషెల, లెమెకు, తర్వాత నోహు. ఎన్నో తరం? 10వ తరం. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. 10వ తరం వ్యక్తి నోహు. 10 తరాలే గడిచింది. ఏదేని తోట బయటకు వచ్చి 10 తరాలే గడిచింది. కాబట్టి ఎక్కడున్నారు వాళ్ళు? మెసపటోమియా లోయలో, మైదానంలో బ్రతుకుతున్నారు. అక్కడే ఉన్నారు. 11వ అధ్యాయంలో భాషలు తారుమారు చేసిన తర్వాత అప్పుడు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఎటువైపు వస్తే అటువైపు వచ్చారు. అందులో మన తమిళ మాట్లాడే వాళ్ళు ద్రవిడులు వచ్చారు భారతదేశం మొట్టమొదట. ఆ తర్వాత హిందీ మాట్లాడేటువంటి ఆర్యులు వచ్చారు కదా. దీనికి చాలా టైం పట్టింది. మన భారతదేశ చరిత్రలో చదువుకుంటాం. అంటే భారతదేశంలో మనుషులు లేరు, ఇంకెక్కడ మనుషులు లేరు. ఉన్నదంతా ఆ టర్కీ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడు టర్కీగా వెలువడుతున్నటువంటి ఇస్తాంబుల్ అని పిలుస్తారా, ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడు జలప్రలయం ఎక్కడ రావాలి? అక్కడే రావాలా? భారతదేశంలో కూడా రావాలా? ఇప్పుడు చెప్పండి, జలప్రలయం ఎక్కడొచ్చింది? ప్రపంచం అంతా వచ్చిందా? మళ్ళీ వచ్చిందంటారు. జలప్రలయం రావడానికి కారణం భూమి మీద మనుషులను చూసి దేవుడు చాలా కోపడ్డాడు. ఇక వాళ్ళు వద్దనుకున్నాడు. కాబట్టి జలప్రలయం రావడానికి కారణమే మనుషులు. ఎక్కడ దాకా వస్తుంది అది? వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకే వస్తుంది. భారతదేశానికి ఎందుకు వస్తుంది? రాకూడదు. భారతదేశం కూడా జలప్రలయం రావాలంటే 40 రోజులు పడితే కుదరదు. 4 సంవత్సరాలు పడాలి ఏకదాటిగా. మరి అంతే కదా, 4 సంవత్సరాలు పడితే కానీ భారతదేశానికి రాదు, మునిగేంత రాదు. మరి అక్కడ సమస్త జీవరాశులు అన్నాడు, భూమి మీద అన్నాడు. మరి ఆ పదప్రయోగం ఏంటి? ఆనాటి ప్రపంచం, ఆనాటి సమస్త జీవులు, మనుషులు విస్తరించినంతట్లో సమస్త జీవులు. ఇప్పుడు మనం ఇంత డెవలప్ అయిన తర్వాత మన పాయింట్ ఆఫ్ వ్యూలో సమస్త భూమి కాదు, సమస్త జీవరాశులు కాదు, ఆ జలప్రలయం వచ్చే ఆ మనుషులతో పోల్చుకుంటే సమస్త భూమి, సమస్త జీవరాశులు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు
మనకు కొన్ని పదాలు అర్థం కావాలన్నమాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి, మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక, ఏ లోకాన్ని? పూర్వకాలముందున్న లోకం, ఆదికాండం 7వ అధ్యాయంలో ఉన్న లోకం, ఆ లోకాన్ని విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి, లేదా భక్తిహీనుల లోకం మీదికి అని రాశాడు. 2 నంబర్ పెట్టి, భక్తిహీనులు ఎక్కడున్నారో వాళ్ళ మీదికి జలప్రలయాన్ని రప్పించాడంట. అలా వాళ్ళని నాశనం చేశాడు. కాబట్టి ఆ మెసొపొటేమియాలో ఉన్నటువంటి వాళ్ళని చంపడానికి జలప్రలయం వచ్చింది, వాళ్ళ మీదకి వచ్చింది. ఆ చుట్టుపక్కల మొత్తం ప్రపంచం మునిగింది తప్ప మిగతా వాళ్ళు డిస్టర్బ్ కాలేదు. కాబట్టి ఎంతవరకైతే జలప్రలయం వచ్చి నాశనం చేస్తుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పక్షులు, ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు, ఆ ప్రాంతంలో ఉన్న పురుగులు, ఆ మధ్యకి ఆయన ప్రశ్న అడిగాడు, మొత్తం భూమి మీద ఉన్న జంతువులన్నీ నోవహు ఓడలో ఎలా పడతాయి అని అడిగాడు. ప్రశ్నే కదా. నోవహు ఓడ ఎంత ఉంది? పొడవు ఎంత? 50? 150 అడుగులు పొడవు. ఎంత? 150 అడుగులు పొడవు. వెడల్పు 50? 45? 50? 45 వెడల్పు, ఎత్తు 30. ఓకే, అంతేనా? ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యామా? అంతేనా? కన్ఫర్మా? రైట్. 150, 45, 30. ఇప్పుడు అందులోకి ఏనుగు అనేది పవిత్రమైన జంతువే. ఏనుగు అనేది పవిత్రమైన జంతువు కదా. ఎన్ని జతలు రావాలి ఏనుగులు? 7 జతలు ఏనుగులు రావాలి. అంటే 14 ఏనుగులు రావాలి. 14 ఏనుగులు వస్తే పరిస్థితి ఏంటి? కుదురుతుందా? ఒక్క ఏనుగు పడితే కష్టమే. మరి అలాంటి 150 అడుగులు పొడవు ఉన్నటువంటి దాంట్లోకి భూమి మీద ఉన్న జంతువులను రావాలంటే, జంతువులు కాదు కదా, జంతువులు బొమ్మలు పెట్టా కుదరదు. అక్కడ జంతువులు బొమ్మలు తీసుకుని వెళ్ళిపెట్టినా కుదరదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 1-2 కాదు. మరి అవన్నీ రావాలి అంటే బొమ్మలు, వాటి స్పెసిమెన్స్ పెట్టినా సరే సరిపోదు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి బైబిల్లో నోవహు జలప్రలయం అనేది తప్పు అనేటట్టుగా మాట్లాడారు బయట. ఇది ఒక కామెడీ అన్నారు. నోవహు జలప్రలయం కామెడీ నిలయం అంట. ఎందుకు వాళ్ళు దీన్ని కామెడీ అనుకున్నారు? వాళ్ళకు క్లారిటీగా చెప్పేవాళ్ళు లేక. అప్పుడు మనం మాట్లాడాం, నోవహు జలప్రలయం వాస్తవాల నిలయం, కామెడీ నిలయం కాదు. ఏంటి ఆ వాస్తవం? ఎంతకి? ఏనుగు అనేది ఇస్రాయేల్ దేశంలో కనిపించదబ్బా, భారతదేశంలో కనపడుతుంది, అది ఆఫ్రికాలో కనపడుతుంది. అది ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్తుంది? ఏనుగు వెళ్ళదు. ఎక్కడైతే జలప్రలయం వచ్చిందో ఆ ప్రాంతంలో ఉండే జంతువులు, ఆ ప్రాంతంలో ఉండే పక్షులు, ఆ ప్రాంతంలో ఉండే పురుగులు మాత్రమే రక్షించబడాలి. కానీ మిగతా ప్రపంచంలో జలప్రలయం రాదు. కాబట్టి ఫ్లడ్ అనేది గ్లోబల్ కాదు, లోకల్. జలప్రలయం వచ్చింది మొత్తం ప్రపంచానికి కాదు, మెసొపొటేమియా ప్రాంతానికి సంబంధించింది. మెసొపొటేమియా ప్రాంతానికి సంబంధించి జలప్రలయం వస్తే మిగతా ప్రాంతంలో ఉన్న జంతువులన్నీ ఎందుకు వెళ్తాయి? వెళ్ళవు. జలప్రలయం చచ్చిపోయేవే వెళ్తాయి. అవునా? జలప్రలయం అనేది మొత్తం ప్రపంచం రాలేదు, మొత్తం ప్రపంచం రావాల్సిన అవసరం లేదు, రాకూడదు కూడా. మొత్తం ప్రపంచాన్ని ముంచాలంటే 40 రోజుల వర్షం సరిపోదు, 4 సంవత్సరాలు పడాలి. అప్పుడు నోవహు ఓడ కొలతలు 150 అడుగులు కాదు, 150 కిలోమీటర్లు పొడవు రావాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని ఆయన సేవ్ చేయాలంటే అప్పుడు 120 సంవత్సరాల ప్రిపరేషన్ కాదు, ఒక మినిమం 1000 సంవత్సరాల ప్రిపరేషన్ కావాలి ఆ ఫుడ్ అంతా. బైబిల్ చాలా క్లారిటీగా చెప్పింది. మనమే దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. ఎందుకంటే ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం? జలప్రలయం వచ్చింది, మొత్తం ప్రపంచం వచ్చింది అనే ఆలోచనలో ఉన్నాం. అలా రాలేదు. ఇంతవరకు క్లారిటీనా? ఇక మీద మనం సమస్త జీవులు, సమస్త భూమి, సమస్త మనుషులు అంటూ ఉంటాడు. సమస్త అన్నప్పుడు ఆ రోజున్న లోకంలో సమస్తం,
ఎంతవరకు జలప్రలయం వస్తుందో ఆ పరిధిలో సమస్తం, ఆ భూమిలో సమస్తం, అంతే తప్ప మొత్తం ప్రపంచం కాదు. ఇంతవరకు క్లారిటీనా? రైట్. 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. యెహోవా ఏం చెప్పాడో మొత్తం చేశాడు నోవహు. ఇది మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం. తర్వాత 6వ వచనం, ఆ జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లు వాడు. ఆ జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వయసు 600 సంవత్సరాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఎంతకాలం జలప్రలయం యొక్క ప్రభావం ఉంటుందని తెలియాలి అంటే ఇక్కడ స్పెసిఫిక్గా నంబర్ ఇవ్వాలి. లేదా జలప్రలయానికి ముందు వారి ఆయు పరిమాణం చాలా పెద్దది అని చెప్పేదానికి కూడా కావచ్చు. 7వ వచనం, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జత జతలుగా ఓడలో ఉన్న నోవహు నొద్దకు చేరెను. దేవుడు నోవహుకు చెప్పిన పని ఏంటంటే ఓడను నిర్మించమని, ఓడలోనికి జంతువులను తీసుకొని రమ్మని కాదు. దేవుడు నోవహు చెప్పిన పని ఏంటి? ఓడను నిర్మించమని, జంతువులకి ఆహారాన్ని సిద్ధపరచమని, జంతువులను తీసుకురమ్మని కాదు. ఒకవేళ నోవహు కనుక జంతువులన్నీ తీసుకొని రావాలని టాస్క్ ఇచ్చుంటే ఆయనకు ఇంకో 120 సంవత్సరాలు పట్టుండు. ఎందుకని? ఆ జంతువులన్నింటి గ్యాదర్ చేయాలిగా, ప్రతి జతని తీసుకొని రావాలంటే కుదరదు. పురుగుల్ని ఎక్కడ దొరుకుతాయి అవి? వాటన్నింటిని సేకరించాలంటే కష్టం. అయితే ఓడను నోవహు చేయాలి, ఆహారాన్ని సిద్ధపరచాలి, అంతే నోవహు పని. ఈ జంతువులను తీసుకొచ్చే పని దేవుడు తీసుకున్నాడు. దేవుడు మనకి ఏదైనా పని ఇచ్చినప్పుడు మనకేమి ఇచ్చాడో దాన్ని చేస్తే సరిపోతుంది. ఇంకొక పార్ట్ మనం తీసుకోకూడదు. మనకి ఏం చెప్తాడో దాన్ని చేస్తే సరిపోతుంది. అందుకని మీరు నెహెమ్యా గ్రంథాన్ని చూసినప్పుడు దేవా నేను చేసిన మేలులకు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఇంకెవరిని బ్లేమ్ చేయడు ఆయన, ఇంకెవరిని అంటావు ప్రభువా నేను చేస్తూ ఉంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని అనడు ఆయన. నేను చేశాను, దానికి నన్ను జ్ఞాపకం చేసుకో. పరిచర్య ఎలాగ ఉండాలి? ఏదైనా సరే అది దేవుడి పేరిట మనం చేసే ఏదైనా ఎలాగ ఉండాలంటే నేను చేశాను, నాకు దేవుడికి చెప్పాడు, నేను చేశాను, అంతే. అటువైపు మనకు వద్దు. నీకు ఓడగట్టమన్నా ఓడగట్టు, ఆహారాన్ని సిద్ధపరచమన్నా సిద్ధపరచు. మరి పక్షులు వస్తాయంటావు ప్రభువా, నీకెందుకు అదంతా? జంతువులు వస్తాయంటావు ప్రభువా, నీకెందుకు అదంతా? పురుగులు వస్తాయి ప్రభువా, నీకెందుకు అదంతా? వస్తే వస్తాయి, లేకపోతే లేదు. నీకు చెప్పింది నువ్వు చేసావు, అక్కడ నీకు మార్కులు పడ్డాయి. అవి వస్తే బ్రతుకుతాయి, రాకపోతే చస్తాయి. వాటిని నడిపించేది ఆయన. కొన్ని విషయాలు మన చేతిలో తీసుకోకూడదు ఎప్పటికి కూడా, కానీ మనం తీసుకుంటున్నాం. ఏమని? ఇలా చెప్తే ఎవరు రారు బ్రదర్. ఏమి అంత ప్రేమ ఎందుకు నీకు? అంత కన్సర్న్ ఏంటి? వాళ్ళు రాలేదని బాధపడుతున్నావా? వాళ్ళు రాకపోతే నీకు బతుకులేదని బాధపడుతున్నావా? ఇలా చెబితే ఎవరు రారు బ్రదర్, ఇలా చేసి ఎవరు రారు బ్రదర్. ఎందుకు నువ్వు కొన్ని మారుస్తున్నావు? ఎందుకు కొన్ని రాయితీలు ఇస్తున్నావు? వాళ్ళు రావాలన్నది మన టార్గెట్ కాదు. మనకి ఏం చెప్పమన్నాడో ఏం చేయమన్నాడో చేయడం మాత్రమే మన పని. నోవహు ఏ జంతువుకి ఇన్విటేషన్ ఇవ్వలే, ఏ పురుగుకి ఇన్విటేషన్ ఇవ్వలే. అది ఆయన డిపార్ట్మెంటు. ఈయన ఏం చేయాలి? వచ్చే వాటికి ప్లేస్ని ప్రిపేర్ చేయాలి, వచ్చే వాటికి అకామిడేషన్ ప్రిపేర్ చేయాలి, అంతే. ఈరోజు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇలా చెబితే ఇబ్బంది పడతారేమో, అలా చేస్తే ఇబ్బంది పడతారేమో, ఎన్ని యాడ్లు ఇస్తారు, ఎన్ని. ఇప్పుడు చర్చిలు మీరు చూస్తే ప్రతి చర్చి దగ్గర ఒక పార్క్ ఉంది. చర్చిలో పార్క్ ఎందుకు వచ్చింది? పార్క్ వేరే, చర్చి వేరే కదా. చర్చిలోకి పార్కులు వచ్చాయి, గమనిస్తున్నారు మీరు? ఎందుకు అంత లాబీ ఉంది చర్చికి? అంత పార్క్ ఎందుకు ఉంది? అన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఉన్నాయి? అచ్చంగా మనం సినిమా థియేటర్కి వచ్చామా లేకపోతే చర్చికి వచ్చామని కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎంత అద్భుతంగా ఉంటాయి కదా చర్చిలు. ఉండకూడదు. ఎందుకని?
చర్చిని బట్టి చర్చికి వెళ్ళకూడదు, వాక్యం కోసం వెళ్ళాలి. ఇంపార్టెన్స్ అన్నది వాక్యం, బిల్డింగ్ కాదు. ఓకే, మినిమం ఫెసిలిటీస్ ఉండాలి, అవి లేకపోయినా వాక్యాన్ని బట్టే వెళ్ళాలి. ఈరోజు చర్చికి ఎందుకు వెళ్తారు? స్టేటస్ కోసం. మన కారు ఎక్కడ పార్క్ చేస్తే మన కారుకి మనకి రెస్పెక్ట్ వస్తుందో ఆ చర్చికి వెళ్తాం, అవునా? మనం ఏ చర్చికి వెళ్తే మనకు మన స్థాయిలో ఉండే పెళ్లి సంబంధం వస్తుందో ఆ చర్చికి వెళ్తాం. మన కులపోళ్ళు ఏ చర్చికి ఎక్కువ వెళ్తున్నారో తెలుసుకొని అక్కడికే వెళ్తాం. ఎక్కడైతే సెంట్రల్ ఏసీ ఉంటుందో అక్కడికి వెళ్తాం, ఎక్కడైతే స్క్రీన్ లెక్క ఉంటే అక్కడికి వెళ్తాం. అవునా కాదా? అవును. ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు ఒక చర్చికి అంటే, ఆ సెకండ్ పార్ట్ కూడా వీళ్ళు తీసుకుందామని, అందరిని రక్షించాలంట. అసలు వాడికే రక్షణ ఉండదు, కానీ వీడు అందరిని రక్షిస్తాడంట. ఇంకో మాట ఏంటంటే, అందరి డబ్బు నాకే కావాలి, అంతే. అందరి డబ్బు నాకే కావాలి. మీరు ఎప్పుడైనా చూసారా? రిటైల్ షాప్లో ఆఫర్లు ఉండవు. ఒక్క బీడీ కట్టుకుంటే రెండో బీడీ కట్టు ఫ్రీ అని ఉండదు. కానీ సూపర్ మార్కెట్లో ఆఫర్లు ఉంటాయి. ఎందుకుంటాయి? అమ్ముడు బాగుపోతే ఖచ్చితంగా అమ్ముకోవాలి వాడు, ఆఫర్ పెట్టైనా. లేకపోతే దీనికి రెండు కట్టలేడు, మెయింటైన్ చేయలేడు వీడు. కానీ రిటైల్ షాప్కి ఆ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటాడు, జరిగినా అంతే, జరగకపోయినా అంతే, అది అక్కడే ఉంటుంది. మెగా చర్చెస్ మెయింటైన్ చేయడానికి కష్టం, కాబట్టి వాడు ఎన్ని తమాషాలైనా చేస్తాడు మిమ్మల్ని రప్పించుకోవడానికి. విచిత్రమైన ప్రోగ్రాములు చేస్తాడు. ఏం ప్రోగ్రాంలో తెలియదు, అది ఏదో ఒక ప్రోగ్రాం పెడతాడు, మిమ్మల్ని రప్పించుకుంటూనే ఉండాలి. మిమ్మల్ని ఖాళీగా పెట్టకూడదు. 100 మంది వస్తే 10 మంది అయినా వేస్తారు కదా. అందుకనే వాడి పుట్టినరోజు చేస్తాడు, వాళ్ళ భార్య పుట్టినరోజు చేస్తాడు, వాళ్ళ పిల్లలు పుట్టినరోజు చేస్తాడు, వాళ్ళ అమ్మ పుట్టినరోజు చేస్తాడు, పక్కింటి వాళ్ళు పుట్టినరోజు చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఏదో ఒక ప్రోగ్రాం, రండి ఇక్కడికి అని. నేనేం చెప్తున్నాను అంటే, నువ్వు ఏం చేయాలో చెయ్యి, ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. రెండు నువ్వు తీసుకోవద్దు. వాళ్ళు రావాలన్నది నీ టార్గెట్ కాదు, వాళ్ళు వినాలన్నది నీ టార్గెట్ కాదు, వాళ్ళు మారాలన్నది నీ టార్గెట్ కాదు. నీకేం చెప్పాడో అది చేయడం మాత్రమే నీ టార్గెట్. దాన్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో ఆయన వాడుకుంటాడు. ఆయన వాడుకోకుండా మనమే చేసామనుకో, ఇంకా ఆయన ఏం చేస్తాడు అంటే దేవుడు అసమర్థుడు అనే సంకేతం మనమే ఇవ్వడం, అంతేనా? యేసుప్రభు దగ్గరికి జెబెదయి కుమారుల తల్లి వచ్చి ఒకరిని కుడివైపున ఒకరిని ఎడవైపున కూర్చోబెట్టుకుంటే యేసుప్రభు ఏమంటాడు? అది ఎవరికి సిద్ధపరచబడిందో వాళ్ళకే. కొన్ని విషయాలు కొంతమందికి సిద్ధపరచబడి ఉంటాయి. ఆ సిద్ధపరిచిన వాళ్ళను ఆయనే తీసుకొని వస్తాడు, ఆయన పరిస్థితులు కల్పిస్తాడు. కొంతమంది సిద్ధపరచబడవు, వాళ్ళు మనం బలవంతంగా తెచ్చి అక్కడ కూర్చోబెట్టి నిద్రపోతారు. అదే విషయం. నువ్వు ఓడను సిద్ధపరచు, ఆహారాన్ని సిద్ధపరచు. మరి జంతువులు ప్రభువా, దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షుల్లోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతలుగా ఓడలో ఉన్న నోవహు వద్దకు చేరెను. ఇది మిరాకిల్ కదా? వాటికి ఎవరు చెప్పారు? వాటికి ఇన్విటేషన్ ఎలా వచ్చింది? అక్కడ రాయబడిన మాట చూడండి, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ. ఏంటి పాకే వాటికి కూడా అర్థమైందా? నేలను ప్రాకేటువంటి కీటకాలకి, పాములకి, పురుగులకి వాటికి ఎలా తెలిసింది అక్కడ ఓడుందని? అంటే దేవుడు ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు, ప్రకృతిని శాసించేవాడు, ప్రకృతి ఆయన కనుసన్నల్లో నడుస్తుంది, అది దాని అర్థం. వల వేయమన్నాడు యేసు ప్రభు. వీళ్ళేం చెప్పారు? రాత్రంతా వల వేసాం ప్రభు, ఒక్కటి కూడా వలలే. నేను చెప్తున్నా కదా వేయండి, ఇటువైపు వేసాడు. పడ్డాయా? ఎన్ని పడ్డాయి? లాస్ట్లో 150. ఫస్ట్లో చెప్తున్నా నేను, ఫస్ట్లో 2 ధోనీలు ఎండిపోయాయి, వల పిగిలిపోయినంతగా. చివరిలో కూడా వల పిగిలిపోయింది, అది పెద్ద సైజు 150, ఇవి చిన్న సైజు, సేమ్ క్వాంటిటీ. ఎలా వచ్చాయవి? ఎందుకు వచ్చాయవి? వస్తాయి, ఆజ్ఞాపించినాడు ఆయన. ఆయన పిలిస్తే రావాలి, ఆయన చెబితే చేయాలి. వెళ్ళి గాలమే, ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో ఏముంటుంది? 1 షెకిల్ ఉంటుంది, 1/2 షెకిల్ నా కోసం, 1/2 షెకిల్ నీ కోసం, టెంపుల్ ట్యాక్స్ కట్టేసాయి. ఆయన వెళ్ళాడు, గాలం వేశాడు, ఎగ్జాక్ట్గా అదే వచ్చింది, నోట్లో దిక్కుంది. దొరికింది ఆ షెకిల్.
ప్రకృతిని శాసించే ఆయన. కనుకనే ప్రాకే పురుగులు వచ్చాయి, ఎగిరే పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి, వస్తాయి. ఆయన పిలిస్తే ప్రకృతి అంతా కదులుతుంది, మనవ తప్ప. దేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞకి సరిగ్గా స్పందించే ప్రతి సృష్టిలో ప్రతిదీ స్పందిస్తుంది. ఆయన మాటకి ఎదురు చెప్పే ఒకే ఒక్క మేధావి ఎవరంటే మనమే. ఆయన ఏం చెప్పాడు ప్రకృతికి ఈ రోజుకి అలాగే నడుస్తుంది. పగటితో నిబంధన చేశాడు, అలాగే ఉంది అది. చీకటితో నిబంధన చేశాడు, అలాగే ఉంది అది. ఋతువులతో నిబంధన చేశాడు, అవి అలాగే ఉన్నాయి. జంతువులతో నిబంధన చేశాడు, అవి అలాగే ఉన్నాయి. మనిషితో నిబంధన చేశాడు, ఆ పండు తినొద్దని. తింటే దాన్ని తింటా అన్నాడు ఆయన. ఈరోజు తిండి లేకుండా పోయింది. దేవుడు తినొద్దు అన్నదాన్ని తిన్నాం అనుకో, తిండి లేకుండా పోతుంది. ఈరోజు ఆకలి ఎందుకు వచ్చింది మనకి? ఎందుకు మనం ఆకలి కోసం ఇన్ని దారుణాలు చేస్తున్నామంటే ఆయన తినొద్దు అన్నాడు, మనం తిన్నాం. ఇక మీదట తిండి కోసమే ప్రయాసం. నేనేం చెప్తున్నానంటే ప్రకృతిలో ప్రతిదీ దేవునికి లోబడితే, ఆయన ఆజ్ఞకు శిరసావిస్తే, ఒకే ఒక్కడు ఆయన ఆజ్ఞకు విరోధంగా పోయేవాడు మనిషి, ఆదాం మొదలుకొని మనం అంతా. అయితే దేవుని ప్రేమ ఏంటంటే ఆ అవిధేయుడు కోసం విధేయులైన పక్షుల్ని పశువుల్ని బలిగా అర్పించేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాడు ఆయన లేవీకాండంలో. ఆ అవిధేయుడు కోసం, ఆ అవిధేయతను తీసివేయడం కోసం విధేయులైనటువంటి వాటిని బలిగా అర్పించే సిస్టమ్ పట్టుకొచ్చాడు. అంటే ఈ క్రియేషన్ కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ క్రియేషన్కి కిరీటం లాంటి వాళ్ళు మనమే. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. 10వ వచనం, 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. ఎప్పుడు 7 దినములైన తర్వాత? పక్షులు, జంతువులు, పురుగులు అన్నీ వచ్చిన తర్వాత 7 రోజులు మరలా హాల్ట్గానే ఉంది అది. ఆ ఓడ ఎక్కడికి వెళ్ళలేదు, వర్షం పడలేదు. 7 రోజులు అలా ఖాళీగానే ఉన్నారు లోపల. పక్షులు, జంతువులు అన్నీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నారు? 7 రోజులు మొత్తం ఎక్కేశారు. కానీ 7 రోజుల వరకు వర్షం లేదు. ఎందుకు? 7 రోజులు ఏంటి? గ్రేస్ పీరియడ్ అంటారు దాన్ని. స్టిల్ ఇంకా అవకాశం ఇస్తాడు. 120 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు కళ్ళెదురుగానే జంతువులు వచ్చి ఎక్కుతున్నాయి, పురుగులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి. ఒక మిరాకిల్ జరుగుతుంది వాళ్ళ ఎదురుగా. సరే, పక్షులు వచ్చాయంటే ఏదో గూడు అనుకున్నాయేమో, జంతువులు వచ్చాయంటే ఏదో ఆవాసం అనుకున్నాయేమో, కానీ పురుగులు ఎందుకు వస్తున్నాయి? అంత అద్భుతాన్ని చూసి కూడా ఎవడూ కదలలేదు. 7 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. వాళ్ళు ఎక్కిన తర్వాత 7 రోజులు కూడా కదలలే. అది వర్షం పడలే. 11వ వచనం, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఓకే, ఎప్పుడు ఈ పశువుల్ని, జంతువుల్ని సేకరించేటువంటి ఈ పని అంతా జరిగింది? 600 సంవత్సరంలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే మొత్తం రావడానికి, కూర్చోబడ్డానికి ఇదంతా ఎంత జరిగింది? 2 నెలల 17 రోజులు. 2 నెలల 17 రోజులు ఈ ఓడలోకి వచ్చేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాయి ఇవన్నీ. 2 నెలల 10 రోజులు. ఓకే, 10 రోజుల తర్వాత 7 రోజులు గ్రేస్ పీరియడ్. ఆ 17వ రోజు, ఆ రోజు ఏం జరిగింది అంటే 11వ వచనం, నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఆ రోజే అగాధ జలపు ఓటలన్నీ విప్పబడ్డాయంట, ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. సడన్గా, ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగింది ఇదంతా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు దీని గురించి మాట్లాడతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుంచి, నోవహు జలప్రలయం అన్నది కల్పిత గాథ కాదు, అది చరిత్ర. యేసు ప్రభు ఆమోదించిన చరిత్ర. యేసు ప్రభు చారిత్రక పురుషుడేనా? చరిత్ర అంతా నడుస్తున్నదే ఆయన మీద. ఆయన ఒప్పుకోకపోతే చరిత్రకు దిక్కే లేదు. ఆ చారిత్రక పురుషుడు నిర్ధారించిన చరిత్ర నోవహు జలప్రలయం. 24వ అధ్యాయం 37వ వచనం, నోవహు దినములు ఎలాగుండెనో
మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండి జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలిసేలోపే మొత్తం అయిపోయింది. అగాధ జలపు ఓటలు విడవబడ్డాయంటే అలా నిదానంగా నీళ్ళు వచ్చాయని కాదు, ఒక్కసారిగా నీళ్ళు వచ్చాయి. పైనుంచి ఒక్కసారిగా ఆకాశంలో తూములు విప్పబడ్డాయి. వర్షం పడిందని కాదు చెప్తూ ఉన్నది. వర్షం పడింది అంటే ఇక వర్షం పడడం ప్రారంభమవుతుంది. నిదానంగా తేరుకోవచ్చు, కొంచెం అలర్ట్ కావచ్చు, అటు ఇటు పరిగెత్తవచ్చు. కానీ వ్రాయబడిన మాట నిజం, తూములు విప్పబడ్డాయి. తూములు నుంచి ఎలాగొస్తాయి? మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కొండపోత వర్షం అని. ఎలా పడుతుంది వర్షం? ఎదురున్న వ్యక్తి కూడా కనపడ్డావు, ఇంత చినుకులు పడతాయి, ఇలా కొండతో కుమ్మరించినట్టుంటాయి. ఇది కొండపోత కూడా కాదు, తూముపోత. తూములో నీళ్ళు ఎలాగొస్తాయో అలా పైన స్టార్ట్ అయితే కింద అగాధ జలపు ఓటలు విప్పబడ్డాయి. సడన్గా జరిగింది ఇదంతా. వాళ్ళు చచ్చిపోయేంత వరకు రాయబడిన మాట చూడండి, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు. కొట్టుకొని పోవడం అంటే ఒక్కసారిగా వచ్చి వరదలు స్టార్ట్ అయిపోయాయి, కొట్టుకొని పోతున్నారు. అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాలే. నిదానంగా స్టార్ట్ అంటే అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది, ఇదే కదా చెప్పిందని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి ఏం జరుగుతుందో తెలిసేలోపే కొట్టుకొని పోతున్నారు అంతే. దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి కదా, ఏం జరిగిందో తెలిసేలోపు అంతా అయిపోతుంది. లోతు సందర్భంలో కూడా అంతే. రాత్రి నుంచి భంగపడ్డాడు, బయలుదేరండి అని. లోతు వెళ్ళి రాత్రి అంతా బ్రతిమలాడాడు. ఒక్కసారిగా అగ్నిగంధకాలు కురిసాయి. ఎవరికేం తెలియలే, ఏం జరుగుతుందో తెలిసేలోపు అంతా అయిపోయింది. ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లని వాడు హఠాత్తుగా, సడన్గా, గ్యాప్ ఉండదు. ముందు చాలా బ్రతిమలాడతాడు, చాలా అవకాశాలు ఇస్తాడు. అయితే ఒక సమయాన్ని నిర్ణయించుంటాడు, ఆ సమయంలో గ్యాప్ ఉండదు, ఆలోచించుకునే టైం ఉండదు. దేవుని తీర్పులు అంత సడన్గా దాడి చేస్తాయి. వాళ్ళందరూ కొట్టుకొని పోయేంత వరకు ఎరుగక ఉండరు. ఎంత బాధాకరమైన విషయం అది. 12వ వచనం, 40 పగులను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ప్రచండ వర్షం. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడలను ఆ ఓడలో ప్రవేశించరు. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి పిట్టయు ప్రవేశించను. ఎందుకు పదే ఆయా జాతి అంటున్నాడు? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎన్ని జాతులు ఉన్నాయో ప్రతి జాతి మీద ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆ మునిగిపోయేటువంటి ప్రాంతంలో ఎన్ని జాతులు విస్తరించున్నాయో ప్రతీది దేవుడికి లెక్కే. వచ్చినట్టు వచ్చాయి కాదు, ప్రతి జాతిని ఆయన తప్పించాలి, ప్రతి జాతిని విడిపించాలి. ఎందుకని? ఎకో సిస్టమ్ అంటారు దీన్ని. మనిషి మనుగడకి, నోవహు మనుగడకి ఎన్ని జాతులు కావాలో అన్ని జాతులు ఉండాలి, అన్ని జాతులు రక్షించాలి. ఎకో సిస్టమ్ అన్నది యాక్సిడెంట్గా జరగట్లేదు, ఇది దేవుడు పెట్టిన నియమం. అదే జాతులు అంతరించడం అంటే మన నాశనాన్ని మనం కొని తీసుకుంటున్నామని అర్థం. జాతులు అంతరిస్తున్నాయా? జీవులు అంతరిస్తున్నాయా? మంచిదేనా? మంచిది కాదు. కాబట్టి దేవుడు జలప్రలయంలో ఆయా జాతుల్ని సపరేట్ చేస్తున్నాడు. ఎకో సిస్టమ్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. ఉంటే కనుక ఆ ప్రభావం మన మీదనే పడుతుంది. ఒకవేళ మనం ఎండేంజర్డ్ స్పీసెస్ అంటారు కొన్నింటిని. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే ఇక అంతరించడానికి సిద్ధంగా ఉంటాయి. లేదా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కనపడతాయి, ఇక వేరే ప్రాంతాల్లో కనిపించవు.
ఉదాహరణకి ఇక్కడ కొల్లేరు ఉంది కదా, కొల్లేరులోకి ఈ కొంగలు వస్తాయి, పెలికాన్ కొంగలు వస్తాయి కదా, రకరకాల విచిత్రమైన కొంగలు వస్తాయి. వాటిని కొడితేనంట చాలా క్రైమ్ అంటది, నాన్ బెయిలబుల్ కేసు అంట. ఎందుకు కొడతాం? ఎక్కడో రష్యా నుంచి, నైజీరియా నుంచి వస్తే అంత దూరం నుంచి మనం కొడతామా? మనకు అతిథి ప్రేమ ఉండదు, గెస్టులు మనం రెస్పెక్ట్ ఇస్తాం, అతిథి దేవోభావాన్ని మనం ఎందుకు కొడతాం? వాటిని మనకెందుకు కేసు? ఆ చట్టాన్ని తీసేది చూడమనండి. పెలికాన్ పకోడా చేస్తారా? ఇప్పుడు చికెన్ పకోడా అమ్మే స్థానంలో ఏమొస్తుంది? పెలికాన్ పకోడా వస్తుంది, రాదా? వస్తుంది. ఆ చట్టం ఉంది కాబట్టి పెలికాన్లు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్తున్నాయి. కొన్ని చోట్ల తెలియకుండా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నేనేం చెప్తున్నాను ఇంతకీ? అలా చట్టాలు పెడితే వాటిని చంపకుండా వదిలిపెట్టడం కాదు దేవుని గౌరవించడం అంటే. చట్టం లేకపోయినా గౌరవించాలి. ఎందుకని? ఇది నా దేవుని సృష్టి, నా దేవుని చేతి పనిది, నా దేవుడు తయారు చేశాడు. ఇది ఎకో సిస్టమ్. ఇది ఎకో సిస్టంలో ప్రతి జీవి ఉండాలి. ఏ జీవులు ఎక్కువగా ఉన్నాయో వాటిని తినాలి, కానీ తక్కువగా ఉన్న వాటిని తినకూడదు. దేవుడు ఒక్క జతని అపవిత్రమైన వాటిని ఉంచాడు. ఎందుకని? వాటిని తినరు కాబట్టి. అప్పట్లో చైనా వాళ్ళు లేరు కాబట్టి. అప్పట్లో చైనా వాళ్ళు ఉండుంటే నా తెలిసి ఒక 70 జతలు ఇచ్చిండు. ఎందుకని? సూప్ చేసుకొని తాగేస్తారు వీళ్ళని. ప్రతి క్రైస్తవుడికి, బైబిల్ చదివే వ్యక్తికి, ఆదికాండంలో దేవుని సృష్టి కార్యాన్ని సీరియస్గా తీసుకునే ప్రతి వ్యక్తికి సృష్టి పట్ల బాధ్యత ఉండాలి. సమస్త జీవుల పట్ల దయ ఉండాలి, బాధ్యత ఉండాలి. వేటినైతే ఫార్మింగ్ చేస్తామో, వేటినైతే మనం పెంచుతామో, ఏ పాపులేషన్ అయితే ఎక్కువ ఉందో వాటిని మాత్రమే తింటాం. ఫార్మింగ్ ఎందుకు చేస్తాం? వాటి పాపులేషన్ పెంచడానికి. ఆ పెరిగిన వాటిని తింటాం, కానీ ఇది అంతరించిపోతుంది, ఇది సృష్టికి అవసరం అంటే దాన్ని తగలకూడదు. కానీ ఈరోజు స్మగ్లింగ్ జరుగుతుందా? బైబిల్ తెలియని వాళ్ళు, యేసుని అర్థం చేసుకున్న వాళ్ళు, దేవుని సృష్టిని అర్థం చేసుకోలేని వాళ్ళు. నేనేం చెప్తున్నా అంటే, ఆయా జాతులను ఎందుకు అంటున్నాడు అంటే, ప్రతి జాతి నోవహుకి తర్వాత అవసరం కాబట్టి. జంతువులు పక్షులు వచ్చాను వదిలిపెడితే పోలే, అలా వదిలిపెట్టలే ఆయన. ఆయా జాతుల ప్రకారం జంతువుల్ని, ఆయా జాతుల ప్రకారం పక్షుల్ని, ఆయా జాతుల ప్రకారం పురుగుల్ని. ఎందుకు ప్రతి జాతి ప్రాముఖ్యం అంటే, ఆ ప్రతి జాతి ఉన్నప్పుడే ఎకో సిస్టమ్ బ్యాలెన్స్లో ఉంటుంది. అప్పుడే మానవుడు బ్రతుకుతాడు. 6 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత మానవుని తీసుకొచ్చాడు. కారణం ఏంటి? వాటి మీదనే మానవుడు ఆధారపడి బ్రతకాలి కాబట్టి. ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోతుంది. జలప్రలయం వచ్చి తర్వాత నోవహు ఎలా బ్రతకాలి? బ్యాలెన్స్ లేకపోతే. అప్పుడప్పుడు లైట్ వేసినప్పుడు పురుగులు వస్తాయి ఇంట్లోకి. మనం ఏమనుకుంటాం? ఈ పాడు పురుగులు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటామా? వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా? మనకు ఉపయోగం లేదు, ఈ ఎకో సిస్టమ్కి ఉపయోగం ఉంది. అవి లేకపోతే బల్లి బ్రతకలేదు. ఇంట్లో గోడ మీద ఉంటుంది. ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? అవి ఇంట్లో లైట్ వేసినప్పుడు పురుగులు వస్తాయి కదా, ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? మీరు బల్లికి ఏమైనా ఆహారం పెట్టారా? లోపల పెట్టలే, దేవుడు తీసుకొచ్చాడు. ఆ గోడ మీద ఉన్న బల్లి ఉంది కదా, దానికోసం. అవి ఎగిరెగిరి కింద పడతాయి కదా, బల్లి వచ్చి తింటుంది వాటిని. తెలుసా మీకు ఆ విషయం? ప్రతిదీ ఒక ప్లాన్డ్గా జరుగుతుంది సృష్టిలో. ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన రోల్ ఉంటుంది. డైరెక్ట్గా కొన్ని ఉండొచ్చు, ఇండైరెక్ట్ కొన్ని ఉండొచ్చు. ప్రతి జాతిని దేవుడు ఎందుకు తీసుకుని వచ్చా అంటే, ప్రతి జాతి అవసరం. ఈరోజు ఏమైపోయింది? ఏవి అరుదుగా కనిపించే జాతులు ఉంటాయి వాటిని అమ్మేసుకొని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. తప్పు. అలాగని అందరం అమ్ముకోమని చెప్తున్నానా? లేదు, అమ్మకూడదు, అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకూడదు. కాబట్టి ఏదైతే ప్రకృతిలో రేర్గా కనపడుతుందో, అరుదుగా కనపడుతుందో వాటికి సంబంధించిన వస్తువులు ఉంటాయి, స్మగ్లింగ్ చేసి తెచ్చుంటారు. వాటిని కొనకూడదు మనం. ఎందుకని? అలాంటి మార్కెట్ను ఎంకరేజ్ చేయకూడదు. క్రైస్తవుడికి సృష్టి పట్ల చాలా కన్సర్న్ ఉండాలి. ఇది మన బాధ్యత, మనం కాపాడుకునేటువంటి పని. ఇది నోవహు కాపాడడానికి ఓడ కట్టాడు, మనం కట్టొద్దులే, వాటిని చంపకుంటే చాలు. ఆ జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని కాపాడేటువంటి పని చేయాలి. ఇది దైవజనుల లక్షణం. నీతిమంతుడు తన పశువుల యందు దయగలిగి ప్రవర్తిస్తాడు అని మాట్లాడతాడు సొలొమోను సామెతల్లో.
జంతువుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ప్రేమతో. పక్షుల్ని ప్రేమతో, దయతో. పురుగుల్ని ప్రేమతో, దయతో. ఇది నోహ లక్షణం. 15వ వచనం, జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోహనత ప్రవేశించను. ఇక్కడ జీవాత్మ అంటే ఆత్మ ఉందని కాదు, ప్రాణాన్ని గురించి చెప్తున్నాడు. పదప్రయోగం అది. జంతువులకు ఆత్మ ఉందా? ఉంది. చూడండి, జీవ ప్లస్ ఆత్మ, అది పదప్రయోగం. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలో ఉన్న నోహనత ప్రవేశించను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో ఆడుదియు మగదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసను. ఎప్పుడైతే అందరూ ఎంటర్ అయ్యారో ఆ డోర్ క్లోజ్ చేసింది ఎవరు? దేవుడు క్లోజ్ చేశాడు. ఎందుకని? అది ఆయన ప్రణాళిక ప్రకారం కట్టబడిన ఓడ కాబట్టి ఎవరు లోపల ప్రవేశించాలో వచ్చిన తర్వాత డోర్ క్లోజ్ చేశాడు. ఒకవేళ కీ కాస్త నోహకి ఇచ్చుంటే మాటికి తీసుండేవాడేమో. కొన్ని కీస్ దేవుడు మనకివ్వడు, ఆయన దగ్గర ఉంచుకుంటాడు. కొన్ని పరిస్థితులు దేవుడు మనకివ్వడు, మన చేతులకు ఇవ్వడు, ఆయన స్వాధీనంలో పెట్టుకుంటాడు. ఎందుకని? మనకు మోమాటాలు ఎక్కువ, మనకు బంధువులు ఎక్కువ, మనకు స్నేహితులు ఎక్కువ, కొన్ని రాజీ పడతాం. దేవుడు నోవాకి ఇవ్వలే, ఆయన క్లోజ్ చేసేసాడు. చిన్నపిల్లలకి వీబీఎస్ సాంగ్ ఒకటి ఉంటుంది, నోవా ఓడది అని ఒక వీబీఎస్ సాంగ్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే వచ్చారు, తట్టుంటారు, నోవా ఖచ్చితంగా తీసి ఉండేవాడే. ఇన్ని జంతువులకి స్థలం ఉంది కదా, పక్కింటి వాళ్ళకి స్థలం ఇస్తే ఇబ్బంది ఏంటి అని అనుకో ఉండొచ్చు. కొన్ని పరిస్థితులు దేవుడు తన స్వాధీనంలో తీసుకుంటాడు. మనం ఎంత ట్రై చేసినది ఓపెన్ కాదు, ఆ డోర్ ఓపెన్ కాదు. దేవుడు ఆ డోర్కి బయట పెట్టాడు గడి అని వీబీఎస్లో చెప్తారు చిన్నపిల్లలకి. లోపల పెట్టలేదంట, బయట పెట్టాడంట గడి. ఎందుకని? ఆయన ఓపెన్ చేసినప్పుడే బయటికి రావాలి. వాళ్ళ మధ్యలో దిగుతామంటే కుదరదు. ఒక్కసారి ఆ ఓడలోకి ఎక్కితే ఎక్కడమే తప్ప దిగడం ఉండదు. సబ్మెరైన్ లెక్క, మొత్తం క్లోజ్డ్ కంటైనర్ అది. ఎవ్వరు దిగేదానికి లేదు, తప్పించుకునేదానికి లేదు. 16వ వచనం, 17వ వచనం, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఆ ఓడ నీళ్ళ మీద పైకి లేవడానికి ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు పట్టింది. ఎందుకని? అంత వెయిట్ ఉంది అది. 120 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అది, 150 అడుగులు పొడవది. అందులో ఆ ప్రాంతం నుండి జంతువులన్నీ ఉన్నాయి, వాటికి ఆహారం ఉంది. 1 సంవత్సరం 10 రోజులకు సరిపడా ఆహారం. అన్ని జంతువులు 1 సంవత్సరం 10 రోజులకు సరిపడా ఆహారం తినాలి అంటే ఎంత వెయిట్ ఉంటుంది అది. అది లేవాలంటే ఎంత వాటర్ రావాలి? కాబట్టి 40 రోజులకి అది భూమి మీద నుంచి పైకి లేచిందంట. 17వ వచనం, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద ఉండి పైకి లేచను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచనంటే కదిలిందని. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రింద ఉన్న గొప్ప పర్వతములు మునిగిపోయాను. ఏ పర్వతాలు మునిగిపోయాయంట? ఆకాశం కింద ఉన్న పర్వతాలని. ఎవరెస్ట్ మునిగిందా? ఆకాశం కింద అన్నాడు. ఇంతకుముందు భూమి అంటే కొంచెం ఏదో అన్నాం, కానీ ఇప్పుడు ఆకాశం కింద అంటే ఆకాశం కింద రాదు, ఎవరెస్ట్ రాదా? రైట్, ఎవరెస్ట్ మునగదు. ఎందుకని? భారతదేశం ఉంది కాబట్టి. ఆకాశం క్రింద అంటే భూమి మీద అని అర్థం. కెమెరా అక్కడ పెట్టాడని, టాప్ యాంగిల్ కెమెరా అంటారు దాన్ని. టాప్ యాంగిల్ షాట్ అంటారు కదా, ఇక్కడి నుంచి తీస్తారు. పైన పెట్టినా అది కిందనే చూడాలి. ఆకాశము కింద అంటే భూమి మీద అనే. ఆకాశం కింద భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారు కలుగుతున్న లాభమేమి అని మాట్లాడతాడు సొలొమోను. అంటే భూమి మీద ఎవరు మంచోళ్ళు కాదని, ఎవరు ఏం పనికొచ్చి పని చేయట్లేదని మొత్తం భూమి ఫోకస్ చేస్తున్నాడు. అలాగే ఆకాశం కింద ఉన్న పర్వతాలు అన్నీ మునిగిపోయాయంటే ఆ మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్న పర్వతాలన్నీ మునిగాయి. ఆ మధ్య
ఏదో బహుశా నార్త్ కొరియా మీదుగా ఏదో ఫ్లైట్ వెళ్తే తప్పిమని పేల్చేశారు వాళ్ళు. ఎందుకు పేల్చారా అంటే మా ఆకాశంలో ఎగిరింది. అదేంటి, ఆకాశం కూడా దేశానికి సంబంధించింది ఉంటుందా? మరి దానికి కూడా బార్డర్స్ ఉంటాయి, సముద్రానికి కూడా బార్డర్స్ ఉంటాయి. ఇండియన్ ఓషన్ కొంతవరకు ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్నేషనల్ వాటర్ స్టార్ట్ అవుతుంది. ఉంటుందా? సముద్రానికి కొంచెం పరిధి ఉంటుంది, ఆకాశానికి కూడా పరిధి ఉంటుంది. ఆ దేశం ఈ దేశం మీద ఎగరాలంటే పర్మిషన్ తీసుకుని ఎగరాలి. పర్మిషన్ లేకుండా వచ్చిందనుకో లేపేస్తారు వాళ్ళు. ఎందుకని? ఏమో మిసైల్ ఏమో అనేటట్టుగా. ఇప్పుడు చెప్పు, ఏ ఆకాశం ఇది? మెసొపొటేమియా ఆకాశం. మెసొపొటేమియా ఆకాశం కింద ఉన్న జలాలన్నీ, పర్వతాలన్నీ మునిగిపోయాయి. అది దాని అర్థం. భారతదేశం ఆకాశం కాదు అది, మెసొపొటేమియాకు సంబంధించిన ఆకాశం కింద ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయాయి. రైట్. ఇప్పుడు చూడండి, ప్రశ్న స్టార్ట్ అవుతుంది. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను కనుక పర్వతములు మునిగిపోయాను. ఇప్పుడు చెప్పండి, నీళ్లు ఎంత ఎత్తు వచ్చాయి? 40 రోజులు వర్షం పడింది, ప్రచండంగా ప్రబలింది. ఎంత లోతు వచ్చాయి నీళ్ళు? ఇలా మనం కొలిస్తే 15 మూరలు. 15 మూరలు అంటే 30 ఇంటూ 37 అనుకోండి ఉదాహరణకి. 37 అడుగులు వచ్చాయి. 37 అడుగులు పర్వతాలు మునుగుతాయా? ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అర్థం కాదే. నీళ్ళు ఎంత లోతు వచ్చాయి చూడండి. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను కనుక పర్వతం మునిగిపోయాను. 15 మూరలు అంటే 37 అంతే. 37 అడుగులకి పర్వతాలు మునిగిపోతాయా? అంటే పొట్టి పొట్టి పర్వతాలు ఉన్నాయా? దాని అర్థం అదే కదా. మరి 15 మూరలకు పర్వతాలు ఎలా మునుగుతాయి? ఇది అడిగారు బయట వాళ్ళు ప్రశ్న. 15 మూరలకి 37 అడుగులకి పర్వతాలు ఎలా మునుగుతాయి? అంటే చిన్న చిన్న పర్వతాలా? అంత ఎత్తుండేటి కూడా పర్వతాలు ఎలా అవుతాయి? కాబట్టి నో జలప్రలయం అనేది కల్పిత గాథ అని చెప్పారు. దానికి మనోళ్ళు ఇచ్చిన కౌంటర్ ఏంటి? మీ గ్రంథంలో లేదా? ఒరే, సమాధానం వాళ్ళ గ్రంథంలో ఎలాగుందో కాదు, ఎక్కడెందుకు ఉందో అది సమాధానం. మనోళ్ళు భలే తమాషాలు తీస్తుంటారు. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగితే మీ దేవుడు అలా చేయలేదా అంటారు. నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తూ ఉంటాను. అన్న అలా కాదన్నా, వాళ్ళ దేవుడి గురించి అడుగన్నా. మాస్ ఆడియన్స్ అంటారు వీళ్ళకి బుర్ర తక్కువ, సబ్జెక్ట్ ఉండదు. వాడన్నాడు మనం అనాలి. వాడు అన్నదానికి మనం అనడం కాదు సమాధానం. వాడు ఎందుకు అన్నాడంటే వాడికి అర్థం కాలేదు. మనం ఎందుకు చెప్తున్నాం అంటే దానికి ఇది మనకే అర్థమవుతుంది కాబట్టి. తాత అడిగా అంట కొడుకుని, మనవండి, అరే 2 ఇంకా చెప్పరా అన్న అంట. ఆడు 2 1 2 2 2 చెప్పు 2 3 అది మొత్తాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆ తాత ఫీలింగ్ ఏంటి? చెప్తాడా? ఒక స్మైల్ ఇస్తాడు. రాదా అంటాడు. రాదులేరా అంటాడు. ఎందుకని? అది చిన్నపిల్లలు చేష్టలు అంటారు అవి. నీకు 2 ఎక్కువ వచ్చేదో టెస్ట్ చేస్తాడు, కానీ ఆయనకు రాదని అర్థం కాదు. కానీ వాడి బుర్రకి అంతకు మించి ఆలోచన రాదు. ఇప్పుడు నువ్వు చెప్పు చూద్దామంటాడు. ఎందుకంటే వాడి చిన్న బుర్ర, వాడికి అంత మించి తెలియదు. కాబట్టి అవతల వ్యక్తి బైబిల్ క్వశ్చన్ చేశాడంటే వాడిని మనం ప్రశ్న చేస్తున్నామంటే ఆ పిల్లాడి స్థానానికి వెళ్ళాం. నువ్వు చెప్పు అని చెప్పొద్దు, ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అలా ఉంది. బైబిల్ అనేది ఏదో సండే మ్యాగజైన్ లాంటిది కాదు, అందరికి అర్థం కావడానికి చాలా కష్టంతో కూడుకున్నది. మనకే అర్థం కాకపోతే వాళ్ళకి అసలు అర్థం కాదు. కాబట్టి అర్థం కాని వాళ్ళు అపార్థం చేసుకుంటారు, అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేయాలి? కూర్చోబెట్టి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంత ఓపిక లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తారు మన వాళ్ళు? వాళ్ళ గ్రంథాలను నెత్తినేసుకొని వాటిని చదివి తిరిగి వాళ్ళకి చెప్తుంటారు. తద్వారా ఏమవుతుంది? ఇందులో ఏమీ లేదని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 15 మూరల ఎత్తు నీళ్ళు వస్తే పర్వతాలు ఎలా మునుగుతాయి? ఎలా మునుగుతాయంటే 19వ వచనం, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రింద ఉన్న గొప్ప పర్వతమన్నీ మునిగిపోయాను. ఫినిష్, ఆల్రెడీ మునిగిపోయాయి. పర్వతాలు మునిగిపోయా, గొప్ప గొప్ప పర్వతం మునిగిపోయాయి.
మునిగిపోయిన పర్వతాల మీద ఎంత ఎత్తు వచ్చాయి? ఇప్పుడు 21 చూడండి. 20 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలిను కనుక పర్వతం మునిగిపోయాను. మునిగిపోయిన పర్వతాల మీద 15 అడుగులు వచ్చాయి నీళ్లు. అంతే తప్ప పర్వతం అడుగు భాగం నుంచి 15 కాదు, పర్వతం శిఖరం మీద నుంచి 15. ఎందుకు 15 అని చెప్తున్నాడు? మరి ఓడకి కింద బాటం ఉంటుంది కదా, ఆ బాటం తగలకుండా నడవాలంటే ఆ పైన కొలత చెప్పాలి కదా. ఈయన ఓడ చేశాడు, ఈ ఓడకి బాటం ఉంటుంది, ఈ బాటం తగలకుండా ఉంటేనే అది నడుస్తూ పోతుంది పైన. అది బాటం ఎంత ఉండాలి? 15 మూర 37 అడుగులు ఉంటేనే అందులో సగం బాటం వస్తుంది, తగలకుండా అలా వెళ్తుంది. తగిలిందనుకో టైటానిక్ అప్పుడే వచ్చిండదు. అంతేనా? ఒకవేళ 35 అడుగులు పైన లేవనుకో నీళ్ళు, టైటానిక్ 1 అప్పుడే వచ్చినది, 2 అయిండదు వచ్చింది. అలా తగులుకొని పగిలిపోయాడు కదా. ప్రతి డీటెయిల్ ఇస్తున్నాడు ఆయన, మనకి అర్థం కావట్లే. తర్వాత 21 వచనం, అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయరే. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. మొత్తం ఫినిష్, ఏమీ లేవు, అన్నీ క్లియర్ అయిపోయాయి. అంటే కంప్లీట్గా నీళ్ళలో ముంచేశాడు ఆనాటి ప్రపంచాన్ని. ఏం వద్దు, శేషం ఉండకూడదని నాశనం చేసేసాడు. 23 వచనం, నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులు అన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. మొత్తం అన్నీ చచ్చిపోయాయి. 150 రోజులు అంటే 5 నెలల వరకు ప్రచండంగా నీళ్లు, వాటి ఉధృతి 150 రోజుల వరకు అంటే 5 నెలల వరకు ఆ ఉధృతి అలాగే ఉంది. 8వ అధ్యాయం 1వ వచనం, జలప్రలయం అయిపోలే. ఎంతవరకు అయిపోతుంది? 14వ వచనం వరకు అయిపోతుంది. అదంతా ఒక భాగం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. జ్ఞాపకం చేసుకొనెను అంటే అర్థమేమని? ఆయన మరిచిపోయాడని కాదు, మళ్ళీ ఆ జలప్రలయం విషయంలో ఆయన జోక్యం కలుగు చేసుకునే సమయం ఆసన్నమైంది అని అర్థం. అంతేగాని ఆయన మరిచిపోయాడని కాదు. దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. ఇంతవరకు ప్రచండంగా ప్రబలేదానికి 5 నెలలు టైం ఇచ్చాడు. 6వ నెల నుంచి ఏం చేశాడు? ఇక వాటిని తగ్గిపోయేటట్టు చేస్తున్నాడు. ఏం చేశాడంటే భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వల్ల నీళ్ళు తగ్గిపోయాను. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేశాడు. ఇంతకుముందు ఏం చేశాడు? మోటార్ ఆన్ చేశాడు 5 నెలలు. ఇప్పుడు ఏం ఆన్ చేశాడు? ఫ్యాన్ ఆన్ చేశాడు. పెద్ద ఫ్యాన్ ఒకటి పెట్టాడు, అలా ఆవిరైపోతున్నాయి, నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి అన్నమాట. 2వ వచనం, అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడిను. పైన ఈ అగాధ జలం 2 క్లోజ్ చేశాడు, గాలి విసర చేస్తున్నాడు. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా, అంటే 5 నెలలు ఫినిష్ అయిన తర్వాత 6వ నెల నుంచి తగ్గిపోవడం స్టార్ట్ అయ్యాయి. 4వ వచనం, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 6వ నెల స్టార్టింగ్లో మొత్తం అంతా ఆగిపోయింది, గాలి విసరడం ప్రారంభించింది. 7వ నెల 17వ దినమున అంటే 2 నెలల 17 రోజులకి నీళ్ళు ఎంత తగ్గాయి? 37 అడుగులు తగ్గాయి. ఆ గాలి విసిరి 2 నెలల 17 రోజులకి అరారాతు పర్వతాల మీద ల్యాండ్ అయింది. అది అంటే అప్పటికి ఆ నీటి మట్టం తగ్గిందని అర్థం. అరారాతు పర్వతాల మీద ఓడ నిలవబడింది, అలా కూర్చుంది. 5వ వచనం, నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుతూ ఉండెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. ఇదేంటి? అరారాతు కొండ పర్వతమా? అరారాతు కొండ అన్నది పెద్ద పర్వత శ్రేణి, అందులో దాని మీద ఆగింది ఇది. 10వ నెల వరకు క్రమంగా తగ్గుతుండెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడ్డాయి. చిన్న చిన్న కొండల అంచులు కూడా అక్కడి నుంచి ఆయన చూసినప్పుడు కొండల శిఖరాలు కనపడుతున్నాయి. అక్కడక్కడ నీటిలో నుంచి పైకి వచ్చినట్టు కొండ శిఖరాలు కనపడుతున్నాయి.
10వ నెలలో. తర్వాత 6వ వచనం, 40 దినములైన తర్వాత శిఖరాలు కనిపించిన 40 దినముల తర్వాత, శిఖరాలు కనిపించిన 40 రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, అంటే అంతవరకు కిటికీ తీయలేదా? అంతవరకు కిటికీ లేదు. కిటికీ తీసి బయట ఏం జరుగుతుందో బయట ప్రపంచం తెలియదు ఆయనకి. అంతవరకు బయట ప్రపంచంతో సంబంధం లేదు. బహుశా గాలి వచ్చేదాన్ని పెట్టుంటాడేమో కానీ బయట ఏం జరుగుతుందో చూసేదానికి లేదు. కంప్లీట్గా ఐసోలేట్ చేసే ప్రపంచం నుంచి కంప్లీట్గా ఒంటరి చేసేసాడు లోపల అంతా. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. 40 రోజుల తర్వాత బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక కాకిని వదిలిపెట్టాడు. ఆ కాకి మరలా వెనక్కి రాలే, అలాగే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి భూమి మీద నీళ్లు ఇంకిపోయేంత వరకు బయటే ఉంది. అది తర్వాత వచ్చి ఉంటుందా? తర్వాత కూడా రాలే. భూమి మీద నీళ్లు ఇంకిపోయేంత వరకు బయటనే ఉంది అది. తర్వాత వచ్చిందా? తర్వాత రావాల్సిన అవసరం కూడా లేదు, తర్వాత వచ్చిన ఉపయోగం కూడా లేదు. ఏం చేసింది? ఇది మీకు అర్థం కావడానికి 8వ వచనం, మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎద్దు నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవు విడిచెను. 2 నల్లవే, అదే కాకి నల్లదే, పావురం నల్లదే. 2 నల్లగా ఉన్నా సరే రెండిటి బుద్ధులు వేరేగా ఉన్నాయి. దాని బుద్ధి వేరే, దీని బుద్ధి వేరే. పురుషులందు అదే అందరూ పురుషులే, అందులో పుణ్య పురుషులు వేరే ఉంటారు కదా. వాస్తవానికి అది తప్పు, పుణ్య పురుషులే లేరు. ఆయన ఏదో పొరపాటు పెట్టి రాశాడు కానీ పుణ్య పురుషులే లేరు, అంతా పాప పురుషులే ఉంటారు. కాకి వెళ్ళింది, తిరుక్కొని రాలే, నల్ల పావురం వదిలిపెట్టాడు. అదేం చేసిందో చూద్దాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన ఎద్దు నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోబడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకునేను. ఇది వెళ్ళిందంట. వెళ్తే దానికి అరకాలు మోపడానికి కూడా స్థలం దొరకలేదంట. ఏది? నల్ల పావురానికి. కానీ నల్ల కాకి దానికి స్థలం దొరికింది. దీనికి అరకాలు మోపడానికి కూడా స్థలం దొరకలే. ఎలా? 2 పక్షులే కదా. చెప్పండి. ఆ స్వభావాలు వేరు. అయితే ఏం జరిగి ఉంటుంది? అప్పటికే పర్వత శిఖరాలు కనపడుతున్నాయి, కొండల శిఖరాలు కనపడుతున్నాయి. కాకి వెళ్ళింది, వెనక్కి రాలే, అది ఎక్కడో వాలి ఉంటుంది ఖచ్చితంగా. ఇది అరకాలు మోపడానికి కూడా స్థలం లేదు, దానికి బ్యాక్ వచ్చేసింది. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు వచ్చి ఉంటుంది? వెరీ గుడ్. అప్పటికే చాలా చచ్చిపోయాయి. ఎంత పెద్ద బ్యాంక్వెట్ హాల్ అంటే దానికి. కాకి ఎలా కనపడిందంటే ఎన్ని ఐటమ్స్ కనిపించాయో దాని లైఫ్లో. అది ఎప్పుడు చూడలే అన్ని ఐటమ్స్, ఎన్ని వెరైటీస్ కనిపించాయో. నార్త్ ఇండియన్ ఫుడ్స్, సౌత్ ఇండియన్ ఫుడ్స్, వెస్టర్న్, ఈస్టర్న్, సదరన్ అన్నీ కనపడ్డాయి. ఒక్కొక్క టేస్ట్ చేస్తూ పోయినా సరే దాని లైఫ్ టైం సరిపోతుంది, అన్ని ఐటమ్స్ కనిపించాయి. కానీ పావురానికి ఒక్క ఐటమ్ కూడా కనిపించలే. పావురం చచ్చిపోయిన దాన్ని తిందో. పావురం మాంసాహారి కాదు, అది శాకాహారి. అది తినడానికి ఏమీ కనిపించలే. ఎందుకు కనిపించలేదంటే కొండల శిఖరాలు కనబడుతున్నాయి కానీ శిఖరాలు కనబడుతున్నాయి, ఇంకా చెట్లు రాలే, గింజలు రాలే. కాబట్టి తినడానికి ఏమీ లేదు, వాడడానికి ఏమీ లేదు. అంతా ఆరిపోయినటువంటి నేల తప్ప చెట్లు లేవు. చెట్లు కూడా చచ్చిపోయాయి. ఇప్పుడు మరలా మొలవాలవే. కాబట్టి తినడానికి గింజలు లేవు, వాడడానికి చెట్లు లేవు, అంతా నేల ఉంది. ఇటు చూస్తే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళలో కుళ్ళిపోతున్న కళేబరాలు ఉన్నాయి. కాబట్టి అది ఆ వాసనకి తట్టుకోలేదు, ఆ జంతువుల్ని భరించలేదు, తినలేదు, ఇక్కడ ఉండలేదు. దానికి ఆహారం దొరికే ఒకే ఒక ప్రదేశం ఏంటి? మరలా నోహు ఓడలోనే దొరుకుతుంది. కాబట్టి ఆయన చేయి జాపి దాన్ని పట్టుకొని లోపలికి తీసుకున్నాడు. పాపం చేయాలనుకున్న ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. చర్చికి వెళ్ళే వాళ్ళకి ప్రపంచం చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అదే శోధన ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా అవే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఉండలేం కదా, చివరికి ఇంట్లో కూడా ఉండలేము. ఎందుకని? వాళ్ళు ఏదో మొగల్ రేకులు సీరియల్ పెడతారు, మనం వినలేము, మనకు అది నచ్చదు.
మనం వాక్యం పెడితే వాళ్ళకి నచ్చదు. యేసుప్రభుని ఒక నమ్ముకున్నారనుకో, ఇంట్లో నలుగురు నమ్ముకోలేదనుకో, ఒక్క టీవీ ఉంటుంది, ఒక్క టీవీనే తెస్తారు. రెండు కొనే కెపాసిటీ ఉంటే ఒకటే తెస్తారు. ఎందుకని? టైంపాస్ ఉండదు కాబట్టి, గొడవ ఉండదు కాబట్టి ఒక్కటే తీసుకొచ్చుకుంటారు. వాక్యం చెప్పేటప్పుడు వచ్చి రిమోట్ లాక్కుంటారు, ఇంకో సీరియల్ పెట్టుకో, సినిమా పెట్టుకుంటారు. ఆ ఈగో భలే ఉంటుంది కదా. వాళ్ళు ముఖం ముడుచుకుంటూ ఉంటే మనం కేకలేసి నవ్వుతూ ఉంటే అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. ప్రపంచాన్ని అనుభవించాలి అంటే దేవుడికి దూరం కావాలి. దేవుడు దూరమైనాడు ప్రపంచాన్ని అనుభవించగలడు. దేవుడిలో ఉన్నాడు ప్రపంచాన్ని అనుభవించలేడు. అరకాలు మోపేదానికి కూడా స్థలం దొరకదు. ఎక్కడుంది స్థలం? మనం శోధించబడకుండా, పాపాన్ని ప్రేరేపించబడకుండా పవిత్రంగా బ్రతికేదానికి స్థలం ఎక్కడ? చర్చ ఒకటే. ఆ కాసేపు అయినా దేవుడి గురించి ఆలోచిస్తాం. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధిగానే ముందు పరిస్థితి ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది, ఈ పుల్పిట్ చాలా మంచిదేమో అనిపిస్తుంది. ఇది కాదు పుల్పిట్. ఇక నిలబడినప్పుడు కనీసం ఇక్కడైనా మర్యాదగా బ్రతకొచ్చేమో, ఈ కాసేపు అయినా దేవుడి గురించి మాట్లాడుకోవచ్చేమో. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవే మాటలు, అవే పనులు. అంటే చేస్తున్నారా అన్న అనకండి, నేను చెప్తున్నా మీకు అర్థం కావడానికి. మనకు వినపడేవే, కనపడేవే, మొత్తం తిరుగుతుందంతా అవే. అరకాలు మోపడానికి కూడా బయట స్థలం లేదు. అందుకే చర్చికి వస్తే ఆ కాసేపు అయినా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ వేడితో కొంచెం సేపు అయినా, కొద్ది రోజులైనా ఆ బయట మనం ఆ ధైర్యాన్ని మెయింటైన్ చేయొచ్చు. కానీ చర్చికి రాకుండా మానేసామనుకో, మన మీద మనకే దోషారోపణ. కనీసం ప్రార్థన కూడా చేసుకోవాలనిపిస్తుంది, కానీ చర్చికి వచ్చి కూర్చోండి, ప్రార్థననే చేసుకుంటారు. అదే విషయం. ఏం చెప్పాను నేను? కాకి మరలా వెనక్కి వచ్చేదానికి వీలు లేదు, అంత విస్తారమైన తిండి ఉంది దాని ఎదురుగా. కానీ పావురానికి అరకాలు మోపేదానికి కూడా స్థలం లేదు. రెండు నల్లగానే ఉన్నాయి. ఎందుకు నల్ల పావురం అన్నాడు? ఎందుకు నల్ల పావురం అంటే రెండు అలాగే ఉన్నాయి, కానీ బుద్ధులు వేరే. ఆస్కార్ వైల్డ్ అని ఒక మాట చెప్తాడు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. ఆస్కార్ వైల్డ్ తెలుసా? ఆస్కార్ అవార్డ్స్ వస్తాయే ఆయన. ఆస్కార్ వైల్డ్ ఏమంటాడు అంటే, పందులతో పోలుస్తాడు మానవ జాతిని. వీఆర్ ఆల్ ఇన్ ద గట్టర్. గట్టర్ అంటే తెలుసా? తెల్లగా ఉంటాయి చూడు, మురిక్కాలు ఉంటుంది, నల్లగా ఉంటుంది కదా. వీఆర్ ఆల్ ఇన్ ద గట్టర్. అందరూ గట్టర్లో ఉన్నాం. గట్టర్లో ఎవరంటే పందులు ఉంటాయి. బట్ సమ్ పిగ్స్ ఆర్ లుకింగ్ అట్ ద స్కై అంటాడు. కానీ కొన్ని పందులు ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నాయంట. అక్కడికి వెళ్ళలేవు అవి, కనీసం నక్షత్రాలైనా చూస్తున్నాయి. ఎంతసేపు ఆ పాచిపోయినట్టు, కులిపోయినట్టు చూడకుండా అలా తలెత్తుతున్నాయి. ఆదివారం కొన్ని పందులు ఆదివారం పూట ఆకాశం తలెత్తుతున్నాయి. అక్కడ వెళ్ళిందినే చచ్చింది లేదు. కానీ ఎంతసేపు ఈ కులిపోయినట్టు చూడకుండా అలా ఆకాశం నక్షత్రాలు చూస్తున్నాయి. కొంచెం హై ఇంటెన్షన్స్తో ఉన్నాయి, వాటి ఎక్స్పెక్టేషన్ కొంచెం హైగా ఉన్నాయి. ఎంతసేపు ఇక్కడే కాకుండా. ఏ రకమైన పంది? మనం పందులు కాదులేండి. ఆయన అలా చెప్పాడు, ఎందుకంటే ఆయన అర్థం చేస్తున్నాడు కాబట్టి. ఆయన నేచర్ ఆయనకు అర్థమైంది కాబట్టి. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆ పందితో పోల్చుకుంటేనే సరిగ్గా సరిపోతుందేమో మనము. సీయోను గీతాల్లో ఒక అద్భుతమైన సాంగ్ ఉంటుంది, నీ రక్తమే నీ రక్తమే అనే పాట ఉంటుంది. అందులో ఒక చరణం ఉంటుంది, పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటువి అనే లైన్ ఉంటుంది. ఆ లైన్ రాసేటప్పుడు ఆయన ఏ కండిషన్లో ఉండి ఎంత అనుభవించి రాసి ఉంటాడు దాన్ని. భలే ఉంటుంది ఆ లైను. బయట వాళ్ళు విన్నారనుకో, ఏంటి పందులు అంటే, కుక్కలు అంటే, ఇది కూడా భక్తి అంటారు వాళ్ళు. నిజంగా దేవుని అర్థం చేసుకుంటే, నిజంగా మన కండిషన్ అర్థం చేసుకుంటే, ఆ లైన్ వచ్చేప్పుడు నాకు అనిపిస్తుంది, ఎక్కడి నుంచి రాశాడు ఆయన ఆ పదాన్ని ఎలా రాయగలిగాడు. ఆయన జీవితం, ఆయన పడుతున్న స్ట్రగుల్, ఆ పోరాటం అన్నది ఆ లైన్లో కనపడుతుంది. మిగతావన్నీ దేవుని స్తుతిస్తూ పాడతాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి, పంది వలె పొర్లిన నన్ను, కుక్క వలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకున్నావు ప్రభువునికి స్తోత్రం అని పాట రాస్తున్నాడు. నేనేం చెప్తాను, ఇంతకీ ఆస్కార్ వైల్డ్ ఇదే అన్నాడని చెప్తున్నా. అందరూ గట్టర్లోనే ఉన్నాం. గట్టర్ అంటే లోకం, ప్రపంచంలో ఏముంది? అంత పనికిరాందే, దేవుడికి ఇష్టం లేనిదే. అందులో కనీసం ఆదివారమైనా తలెత్తి చూడకపోతే ఎందుకు పనికి వస్తాం మనం? అందరి పందుల్లో ఒక పంది అయిపోతాం. కాబట్టి కొంచెం స్పెషల్ పందిగా ఉండాలనుకుంటే
థర్డ్ ఫ్రైడే వీలు కలిగి చేసుకొని రండి, మేము స్పెషల్ పొందులు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఆ రోజు కూడా మిస్ అయిపోతే ఆర్డినరీ పందులమే. అది విషయం. కాకి వెళ్ళింది వెనక్కి రాలేదు, పావురం వెళ్ళింది వెనక్కి వచ్చింది. కారణం ఏంటంటే ఇది చచ్చిపోయిన వాటిని తింది కాబట్టి. అంటే ఏం చెప్తున్నాడు అంటే ఇంకా భూమి కనిపించట్లేదు అని చెప్తున్నాడు. 7వ వచనం, ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేవో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకునేను. అరకాలు మోపుటకు స్థలము దొరకలేదు. ఆయనకు సత్రములో స్థలము లేనందున పావురానికి అరకాలు మోపడానికి స్థలం లేదు. లోకరక్షకుడి లోకానికి వస్తే ఆయనకు సత్రంలో స్థలం లేదంట. అసలు ఆ జనసంఖ్యలో దాఖలు చేయబడుతున్న వాళ్ళందరికీ దిక్కు ఈయన పుట్టుకే. ఆ సత్రంలో దాఖలు చేయబడడానికి వచ్చారు వాళ్ళంతా, ఆ జనసంఖ్యలో దాఖలు చేయబడడానికి వచ్చారు. వాళ్ళ పుట్టుకలకి వాళ్ళ జనసంఖ్యకి దిక్కు ఈయన పుట్టుకే. కానీ ఈయన పుట్టుకే సత్రంలో స్థలం లేదు. అంతగా తగ్గించుకున్నాడు ఆయన. సత్రంలో స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టులో పరుండబెట్టారు. మనం ఒక మీటింగ్ రావాలంటే ఎక్కడ బుక్ చేయాలి? హోటల్ని 5 స్టార్ హోటల్లో బుక్ చేయాలి. ఎందుకని? కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, కొంచెం చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా. మొన్న ఆయన్ని ఇజ్రాయెల్ పిలిచారంట. అక్కడ నుంచే ఫోన్ చేసి చెప్పారు నాకు, ఇజ్రాయెల్ పిలిచారు మన కిరణ్ పాల్ని. అంటే మీకు ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ అని నా ఉద్దేశం. మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేసుకొని నేను ఎంత చెప్తున్నా అక్కడే తిరుగుతుంటారు, ఎవరైనా వింటారని, ఎందుకులే పంచాయతీ అని. అక్కడికి వెళ్తే 7th ఫ్లోర్లో ఎక్కడో పెట్టారంట పైన హోటల్లో. ఆ రోజు విశ్రాంతి దినం అయితే వాళ్ళు లిఫ్ట్లు కూడా పనిచేయవు. యూతులు కదా మరి, విశ్రాంతి దినం అంటే ఏ పని చేయరాళ్ళు. ఫోన్ చేసి చెడామడా తిరుగుతున్నానంట. నేను ఇప్పుడు దిగాలన్నా, నేను దిగాలన్నా, నడవాలన్నా. ఏ దిగవా? ఏ అంత సుకుమారంగా పెరిగావా? ఓవర్ యాక్షన్ కాకపోతేను. చాలా బాధగా ఫోన్ చేసి చెప్పారు, అన్న వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకున్నాడు ఇక్కడ, వీడు ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైందన్నారు ఫోన్ చేసి చెప్పారు. మరి పిలుచుకున్నారుగా, భరించండి. ఆయన పశువుల తొట్టి దాకా తను తగ్గించుకుంటే మనం మాత్రం 7 ఫ్లోర్లు దిగలేమా? అది విశ్రాంతినానా? దిగలేము, కందిపోతాయి. అదే మీ రాజమండ్రిలో కందిపోయినట్టు. కసు ఊడుస్తున్నప్పుడు కందిపోతుంది దేవుడు చెప్పాడు కదమ్మా, పట్టుకోవద్దలా అని. చీపురు కట్ట పట్టుకుంటే చేయి కందిపోతుంది అంటే ఎంత సుకుమారంగా ఉండాలి ఆ చెయ్యి, ఎంత సుకుమారంగా ఉండాలి. ఆయన పశువుల తొట్టి దాకా తగ్గించుకున్నాడు, మనం మాత్రం ఏమీ తగ్గించుకోము. చాలామంది అడుగుతారు నన్ను మీటింగ్ పిలవగానే, అన్న ఏమనుకోకపోతే ప్రశ్న. సరే అడగండి, ఏమడుగుతారు చెప్పండి. అన్న మీరు ఏం తింటారన్న? ఏంటి తినేది ఫోన్ చేసి అడగాలన్నా? అడుగుతారంట. నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళందరూ అడిగారంట. అడగడానికి ముందు చెప్తారంట, జీడిపప్పు గోల్డ్ కలర్లో వేయగాలని చెప్తారంట. మరీ నల్లగా కాకూడదు, మరీ పొల్లగా ఉండకూడదు. ఏ కలర్ రావాలంటే జీడిపప్పు గోల్డ్ కలర్ లేకపోతే తినరంట. ఎందుకంటే ఇంట్లో బెటర్ కాబట్టి, బయటైనా తిందామని. ఇలాంటి వాళ్ళకి ఇంట్లో బెటరు. ఈ రుబాబ్ అంతా బయటనే ఇదంతా. ఇంత ఓవర్ యాక్షన్ దేనికి అంటే? పెద్దోడు అని అనుకోవాలన్నా ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు దీన్ని. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే ఏంటంటే లోపల సరుకు ఉండదు, బయటైనా ఏదైనా ఒక హంగామా చేద్దాం అనుకుంటారు. వద్దు, నీకు లోపల సరుకు ఉంటే అది మాట్లాడుతుంది, అది చూపెడుతుంది ప్రపంచానికి. నువ్వేం బిల్డప్ ఇవ్వాల్సిన అక్కర్లే. మా నాన్న చెప్తూ ఉండే, చదువు చెప్పలేని అయ్యే వారికి ఒళ్ళంతా నవ్వాలని. అన్ని నామాలు మీకున్నామంటే చదువు రాదని. చదువు వచ్చేవాడికి నామాలు అక్కర్లే, బోర్డుకి చెప్తే సరిపోతుంది. నేనేమన్నా అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. నీ వెనక ముందు బాడీ గార్డులు పెట్టుకోవడము, లేకపోతే ఈ బౌన్సులు రావడము, ఈ బ్యారికేడ్లు కట్టడము, తాళ్ళు కట్టుకోవడము, ఇదంతా ఏమంటారంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. ఎందుకు నీ ప్రెస్టేజ్? క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు పశువుల తోటలో పడుకోవడానికి రెడీ అయ్యాడు ఆయన. రేపు ప్రపంచం అంతా పశువుల తోట దగ్గరికి వస్తుంది తెలుసు ఆయనకి. సరుకుంది కదా, వస్తాడు. ఆయన ఎక్కడైనా పడుకుంటాడు ఆయన.
ప్రపంచం ఆయన దగ్గరికి రావాలి. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎందుకని? రేపు ప్రపంచం సిలువ దగ్గరికి వస్తుంది. తిరిగి లేచిన తర్వాత, నేను పైకి లేచిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఆయనలో ప్రభావం ఉంది కాబట్టి. మనకి ఏ సరుకు లేదు కాబట్టి వీటన్నిటి పెట్టి కవరింగ్ చేస్తూ ఉంటాం అంతే. పెద్ద చర్చి కడతాడు. ఎందుకని? పెద్ద పాస్టర్ అని చెప్పుకోవడానికి. బిల్డింగ్ పెద్దది, నువ్వు కాదు. పెద్ద చర్చి కడితే పెద్ద పాస్టర్ కాదు, బిల్డింగ్ పెద్దది, నీ దగ్గర డబ్బు ఉంది, అంతే. ఆ 2 పాయింట్లే. బైబిల్ తెలుసని కాదు. ఫాల్స్ ప్రిస్టేజ్. యేసు ప్రభువుకు లేని ప్రిస్టేజ్ మనకు దేనికి? యేసు ప్రభువుకు లేని ఆ హుందాతనం, ఆ గాంభీర్యం మనకెందుకు? ఆడంబరం, అంత ఆడంబరం. ఆడంబరం కోడి బజార్లో గుడ్డు పెట్టింది, తోలు గుడ్డు పెట్టారు కదా. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగములను తిరుగులాడుచు సంచరించరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అరుగు పావురానికి కాలు మోపడానికి స్థలం ఎలా లేదో, హతసాక్షులకి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎందుకు యోగ్యమైనది కాదు? వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తున్నారు. ఎక్కడ తిరగాలి వాళ్ళు? హతసాక్షులు ఎక్కడ కనబడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. అక్కడ రాయబడిన మాట చూడండి, మరికొందరు తిరస్కారములను. మరికొందరు అని ఎందుకన్నా అంటే పైన చాలా లిస్ట్ చెప్పాడని. వాళ్ళకంటే దారుణం ఏంటంటే, మరికొందరు తిరస్కారములను ఎగతాళి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, చీత్కరిస్తున్నారు. తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గంతో చంపబడిరి. ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తూ ఉంటే వీళ్ళు ఎక్కడుండాలి? గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకొని. బట్టలు లేవా? గొర్రె చర్మం, మేక చర్మం అంటే బట్టలు లేవా? బయటకు వస్తే కదా కొనుక్కోవడానికి, టౌన్కి వస్తే కదా కొనుక్కోవడానికి. గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకున్నారు. ఇంతకు వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళేనా? దేవుని ఆశీర్వాదం దక్కిందా వీళ్ళకి? ఎవరో సాక్షి చెప్తున్నారు, దేవుని మహాకృపను బట్టి వేసిన డ్రస్సు ఇంకోసారి వేయట్లేదంట, అంత దేవుడు దీవించాడంట. వీళ్ళని ఏం చేశాడు మరి? వేసుకున్న డ్రెస్నే సంవత్సరం వేసుకోవడం కూడా ఆశీర్వాదమే. వేసిన డ్రస్సు మరలా వేయకుండా సంవత్సరం గడవడం ఆశీర్వాదం అనుకుంటే, వేసిన డ్రెస్తో సంవత్సరం గడపడం కూడా ఆశీర్వాదమే అని చెప్తున్నారు ఇక్కడ. ఇది డ్రెస్ కూడా కాదు. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి. దరిద్రత కూడా ధన్యత క్రీస్తులో. ఈరోజు దరిద్రులుగా ఉంటే ఎందుకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుందంటే అని టైటిల్ పెడతాడు. అంటే వీడు చెప్తాడు సీక్రెట్. నాకు దరిద్రత ఉంది, ఎందుకో నాకు క్లారిటీ ఉంది. మీకు కూడా దరిద్రత ఉంది, మీకు క్లారిటీ ఉంది. ఉత్తుత్తునే దరిద్రత అయిందా? తిన్నాం, తిరిగాం, తాగాం, దానికి అయిపోయి ఉంటాం, దానికి ఖర్చులు ఏంటాయి, దానికి అప్పులు ఏంటాయి. మనకు తెలుసు ఎందుకు ఆశీర్వాదం ఆలస్యం అవుతుందంటే. మనకు కూడా ఏంటంటే లాటరీ తగిలి ఇమ్మీడియట్గా ఇదంతా క్యాన్సిల్ అయిపోవాలి, కష్టపడద్దు. బైబిల్ అలా చెప్పలేదు. వారు దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించరి. అక్కడ బ్రతికారు సీక్రెట్గా, ఎవరికి కనపడకుండా. అక్కడ కూడా వెళ్ళి చంపారు తర్వాత. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అలాంటి వారికి ఈ లోకం యోగ్యంగా కనిపించదు, మంచిదిగా అనిపించదు. ఎక్కడ పోతే అక్కడ చంపేస్తున్నారు. నిన్ను బట్టి దినమెల్లా వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము. ఇది ప్రారంభ క్రైస్తవ్యం. లేదా ఈరోజు కూడా నిజంగా నికార్సుగా పరిచయం చేయాలంటే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. వాక్యాన్ని ట్విస్ట్ చేస్తే అందులో ఐశ్వర్యం ఉంది. వాక్యాన్ని వాక్యంగా చెబితే అవసరాలు మాత్రమే తీరుతుంటాయి. మనకు అవసరాలు తీరడం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా? ఐశ్వర్యమే కావాలి, అవసరాలు తీర్చబడ్డమే వద్దు. అందుకనే అతి త్వరగా డెవలప్ కావాలి, అతి త్వరగా డెవలప్ కావాలి. ఎందుకు కావాలి డెవలప్ అతి త్వరగా? బైబిల్లో భక్తులు, ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ పరిచయం చేశారు. వాళ్ళేమి తండోపతండాలుగా జనాభా రాలే వాళ్ళ దగ్గరికి. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు, 2 రక్షించబడ్డారు. ఒకటి ఆయన బామర్ది బారూకు, ఇంకొక ఆయన కూషు దేశస్థుడైన ఎబెద్మెలకు, నపుంసకుడు.
వీళ్ళిద్దరు రక్షించబడ్డారు 40 సంవత్సరాలు పరిచయం చేస్తే. ఈరోజు 4 వారాలకే 400 మంది వచ్చేయాలి, 4 నెలలకి 4000 మంది వచ్చేయాలి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ రాజమండ్రి అంటే బోర్డు పడాలి. దానికి పరిచర్య చేస్తే రారు, ఆడంబరాలు చేయాలి, లేనిపోని హంగామా సృష్టించాలి, అబద్ధం సాక్ష్యాలు చెప్పించాలి. ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుందని చెప్పాలి. బైబిల్లో జరిగిన పరిచర్య వేరు, ఈరోజు జరుగుతున్న పరిచర్య వేరు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎందుకు యోగ్యమైనది కాదంటే వాళ్ళు చెప్తున్న సత్యం కాబట్టి, వాళ్ళు ప్రకటిస్తుంది క్రీస్తుని కాబట్టి. వారు పశ్చిమానికి ఎలాగో చేసినట్లా ఎండిన మానుకి ఇంకేం చేస్తారు? పశ్చిమాన్నైనా వేసుకొని తగలబెట్టేస్తే వాళ్ళు ఎండిపోయిన మాను తగలబెట్టడం కష్టమా సులభమా? మనవన్నీ ఎండిపోయిన జీవితాలు, ఏ నీతి నిజాయితీ లేదు. అలాంటి అంటే పాపం లేని ఆయన్నే సెలువు కొట్టేశారు. మనల్ని ఎంతసేపు వాళ్ళు ఈ లోకం నుంచి ఎలిమినేట్ చేయడానికి? అందుకని మనం ఏం చేయాలి? అందరం కలిసి ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలి. మన తరపున ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ కూర్చోవాలి అసెంబ్లీలో. అవునా కదా? మనకి స్థితి వద్దు, కొండల్లో గుహల్లో తిరిగే స్థితి మనకు వద్దు, శోధించబడ్డం కొట్టబడ్డం మనకు వద్దు. మనం ఏం చేయాలి? క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ తయారు చేసుకొని ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని మనం మన తరపున కూర్చోబెట్టుకుందాం. మన పేరు చెప్పి తింటరాళ్ళు. ఎంతసేపు వాళ్ళే బయట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? ఈ జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే అనిపిస్తుంది నాకు, వీళ్ళైతే బైబుల్ చదువుతున్నారా లేదా బైబుల్ అనిపిస్తుంది వాళ్ళకి. సరే వాడంటే అన్నాడు, వినే వాళ్ళకి ఏమైంది? పెడదాం ఒక రాజకీయ పార్టీని, పెడదాం రాజకీయ పార్టీని పెడదాం. ఎవరొకరు చచ్చిపోకుండా ఉంటారా? పెడదాం, ఎవరొకరు పోతారు. స్టార్ట్ చేద్దాం క్యాంపెయినింగ్, పాదయాత్ర స్టార్ట్ చేద్దాం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా. సిగ్గనిపించాలి కొంచెమైనా. బైబిల్లో భక్తుల్ని దేవుడు అప్పగించాడు పర్సిక్యూషన్కి. దేవుడు అప్పగించకపోతే ఎవడు మన మీద దాడి చేయడు, దేవుడు అప్పగిస్తే ఎవడు మనల్ని తప్పించలేడు. కొంతమందిని అప్పగించి మహిమ పొందుతాడు, కొంతమందిని తప్పించి మహిమ పొందుతాడు. అప్పగిస్తున్నది ఆయనే. మనం ఎందుకు రాజకీయ పార్టీ పెడతాం? సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకోవడం దేవుడికి ఇష్టం కాదు, జనాభాకి ఇష్టం. సమయాలు వెళ్ళి అడిగాడు, ప్రభు వాళ్ళు రాజులు కోరుకుంటున్నారంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు నిన్ను కాదు నన్ను, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు నిన్ను కాదు నన్ను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వెళ్ళి సౌలుని రాజుగా నియమించు. సౌలు ఎంత ఎత్తుంటాడు? అందరికంటే ఎత్తుకుంటాడంట. అందరి భుజాల కంటే పైన ఉంటుంది ఆయన తల, అందరి తలల కంటే పైన ఉంటుంది ఆయన భుజం, అంత ఎత్తుంటాడు. ఎందుకని? అది వాళ్ళ సెలక్షను. చుట్టుపక్కల రాజులు పెద్ద పెద్దోళ్ళు కాబట్టి పెద్దోడు రాజుగా ఉండాలని. తర్వాత సెకండ్ సెలక్షన్ దేవుడిది. ఎంత ఎత్తుంటాడు దావీదు? 5 పొట్టోడు 5 అడుగులు ఎత్తుంటాడు ఆయన. ఇది దేవుడి సెలక్షను. మనుషులు పై రూపాన్ని చూస్తారు సౌలుని, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈయన నిలబెట్టించాడు. సౌలు ఎవరిని గెలవలే. సౌలు గెలిచిన గెలుపులన్నీ ఆయనవి కాదు, ఆయన కొడుకువే. యోనాతాను గెలిచినటువంటి గెలుపుల్ని ఈయన ప్రకటించుకున్నాడు. కానీ దావీదు చుట్టుపక్కల మొత్తం 7 రాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి ఈరోజు వాటన్నిటినీ కప్పం కట్టించుకునేటట్టుగా పరిపాలించాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ విజయమే. వెళ్ళే ప్రతిసారి ప్రార్థన చేసి బయలుదేరాడు. ప్రభు వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళు అంటే వెళ్ళాడు, లేదంటే లేదు. నేనేం చెప్తున్నాను ఇంతకీ? ఈ లోకము యోగ్యమైనది ఎవరికి అంటే దేవుడికి బయట ఉన్న వాళ్ళకి, అయోగ్యమైనది భక్తులకి. ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడు, పార్టీలు కాదు. రాజు ఏర్పాటు చేసుకోవడం దేవుని లక్ష్యం కాదు, దేవుని ప్రణాళిక కాదు, అది మనుషుల ఆలోచన. క్రీస్తు చనిపోయి ఉంటే మనం రాజకీయ పార్టీ పెట్టుకుంటాం. క్రీస్తు సజీవుడు. సౌలా సౌలా ఎందుకు సంఘాన్ని హింసిస్తున్నావు అని అన్నాడా? ఎందుకు సంఘాన్ని హింసిస్తున్నావు అన్న? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? తన ప్రజలను ముట్టుకుంటే తనను ముట్టుకున్నట్టు. ఇది అర్థం కదా మనకి? మన మీద దాడులు జరుగుతున్నాయి, మంచోళం ఏం జరగట్లేదు. మనం చేసే తమాషాలు కూడా అలాగే ఉన్నాయి. వాక్యం పేరు చెప్పి, చర్చి పేరు చెప్పి, క్రైస్తవం పేరు చెప్పి మనం చేసే తమాషాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. మనమే మంచోళం అయితే ఎవరు దాడులు చేయట్లే. అవునా? టచ్ అంటే ఎయిడ్స్ పోతుందని చెప్తున్నాం. వాళ్ళ కోపం రాదా? చిరాకు రాదా? 6వ తరగతి చదివినప్పుడు కూడా కోపం వస్తుంది, ఎయిడ్స్ ఎట్ట పోతుంది రా అని. ఆ పోయింది ఏదో జలుబు పోయిందంటే బాగుండేది, చూస్తున్నట్టు వదిలిపెట్టేవాళ్ళు. ఏకంగా ఎయిడ్స్ పోయిందని చెప్తున్నాడు. ఏదో ఒక జోకు చదివాను నేను. వాడు దొంగ నోట్లు ముద్రించిన అర్ధగంటకే పట్టుబడ్డాడంట. దొంగ నోట్లు ముద్రించిన అర్ధగంటకే పట్టుబడ్డాడంట.
ఎలా దొరికేవారంటే ఆడు చెప్పాడు 150 రూపాయల నోటు ముద్రించాడంట. చేయొచ్చు, కొంచెం తమాషా చేయొచ్చు, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. 150 రూపాయల నోటు ముద్రిస్తే పట్టుకోరా, ఫస్ట్ కానీ పట్టేసుకుంటారు. కాబట్టి 150 ముద్రించొద్దు, 100 ముద్రించి కొంచెం స్లైట్గా డిఫరెన్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది అంటున్నా. పోయి ఎయిడ్స్ పోయిందంటే అందరు నిక్కరించి వింటారు. ఎయిడ్సా అని నిలవబడతారు. ఇక్కడ ఏదో జలుబో, కిడ్నీలో రాళ్ళు, కడుపులో గంటలో ఎప్పటి నుంచో సంప్రదాయబద్ధంగా జరుగుతున్నవే చేద్దాం. కిడ్నీలో రాళ్ళు కరిగాయని, కడుపులో గంటలు కరిగాయని, పిల్లలు పుట్టారని సంప్రదాయబద్ధంగా కొన్ని మ్యాజిక్ చేస్తున్నాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఎందుకు కొత్తగా ట్రెండ్స్ చేద్దామని ఎయిడ్స్ను పోగొడతాం. అందుకు దాడులు జరుగుతున్నాయి. మనం మంచోళమై కాదు, సిగ్గుపడాల్సిన పోగొట్టి ఇప్పుడు ఒక పార్టీ పెట్టుకోవాలంట, మనకంటూ ఓట్ బ్యాంక్ ఉండాలంట. ఆ మధ్య ప్రసంగికులంతా వచ్చారు, ఏమని మాట్లాడుతున్నారు? మా దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయో మీకు తెలియదు అని మాట్లాడుతున్నారు. అంటే ఒక వర్గంగా తయారైతే క్రైస్తవాన్ని మరలా పెనుభూతంలాగా చూపించేటువంటి ప్రయత్నం తప్పది. నేనేం మాట్లాడుతున్నానంటే, ఆ రోజు హతసాక్షులకి ఈ లోకం యోగ్యమైనది కాదు, ఈ లోకంలో తిరగడానికి వాళ్ళకి స్థలం లేదు, అయినా సరే వాళ్ళు తిరుగుబాటు చేయలే. గొర్రె ఎప్పుడు తిరుగుబాటు చేయదు. గొర్రె తిరుగుబాటు చేయదు. మీరు చూడండి, ఎప్పుడైనా తలంచుకుంటుంది. అంటే కోస్తున్నా సరే అరవదు. అది ఎన్ని గొర్రెలు కోసేది చూశాను నేను, ఒక్కటి కూడా అరిచి చావలే, అలా గిలగిల కొట్టుకొని వస్తుంది. కానీ అరవలే గొర్రె, అరవను కూడా అరవదు. యేసుప్రభు గొర్రెలతో పోల్చాడు. వధకు సిద్ధమైన గొర్రెలు, వధించబడిన గొర్రెలు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపిస్తున్నా అని చెప్పాడు. అంతేగాని ఆయన సింహాల్లాగా పంపిస్తున్నా అని చెప్పలేదు. ఈరోజు సింహాల్లాగా తయారయ్యారు మనోళ్ళు. మా తడాక ఏంటో చూపెడతాం, మా సత్తా ఏంటో చూపెడతాం అంటున్నారు. అలా సత్తా చూపెడతామన్న వాళ్ళు గుండు చేసి బయట పంపించారు వాళ్ళు. నేనేం చెప్తున్నానంటే, పావురానికి కాలు మోపడానికి స్థలం లేదు, కాకికి మాత్రం మొత్తం అంతా విందు సిద్ధం చేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సత్రంలో స్థలం లేదు, కాబట్టి పశువుల తొట్లో పడుకున్నాడు. హతసాక్షులకి లోకంలో తిరగడానికి లేదు, కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించారు. అటు వారికి లోకం యోగ్యమైంది కాదు, లోకానికి వాళ్ళు యోగ్యమైన వాళ్ళు కాదు, లోకానికి వాళ్ళు పెంటలా కనబడ్డారు, మురికిలా కనబడ్డారు. కానీ ఈరోజు మాత్రం మనం తగ్గించుకోము, ఈరోజు మాత్రం మనం శ్రమని ఓర్చుకోము, ఈరోజు మాత్రం మనం లోకంలో అందరూ మన బంధువులు, అందరూ చుట్టాలే. ఈ మధ్య మీరు గమనిస్తే పెద్ద పెద్ద పాస్టర్లకి సంబంధాలు ఎవరితో? ఎంపీలతో, ఎమ్మెల్యేలతో, ముఖ్యమంత్రులతో. ఎందుకు ఇంతకు పరిచయం చేస్తున్నావా? రాజకీయం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఇంతకీ పావురానికి కాలు మోపడానికి స్థలం లేదు, కాకి మాత్రం మొత్తం లోకమంతా సంబంధమే, కాకులు. తర్వాత 10వ వచనం, అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలోండి వెలుపలికి విడిచెను. సాయంకాలం అది అతని ఎద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను, కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. ఏం చేశాడంట? మరలా 7 దినముల తర్వాత అదే నల్ల పావురాన్ని వదిలిపెట్టాడు. అది వెళ్ళి ఈసారి సాయంకాలానికి వచ్చిందంట. వచ్చేటప్పుడు దాని నోట్లో ఏముంది? ఒక త్రుంచబడిన ఒలీవ ఆకు ఉంది. అంటే నీళ్లు తగ్గిపోయాయి, చెట్లు మరలా మొలుస్తున్నాయి, ఆకులు వస్తున్నాయి అనే విషయం అర్థమైంది నోవాహుకి. ఆ పావురానికి తిరిగి సాయంకాలం వచ్చేటప్పుడు గింజలు తినో ఆకులు తినో రావాలి, కానీ ఆకును తీసుకొని రావాలనే స్పృహ ఎవరిచ్చారు? ఈయన పంపించింది ఒక ఆకును తీసుకొని రా, లేకపోతే చెట్టు కొమ్మని తీసుకొని చెప్పి పంపించాలి, దానికి అర్థం కాదు. అలా ఏమో ట్రైనింగ్ ఇవ్వలేదు ఆయన. సాయంకాలం వచ్చేటప్పటికి ఆకును తుంచుకొని రావడానికి దానికి స్పృహ ఇచ్చింది ఎవరో. ఇదంతా దేవుడు నడిపిస్తున్నటువంటి సంఘటన కాబట్టి నోవాహుకి తెలియాలి, ఇన్ఫర్మేషన్ తెలియాలి. మనకు ఎంత సమాచారం తెలియాలో, మనం ఎంత క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నా సరే, ఎంత ఐసోలేషన్లో ఉన్నా సరే మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ రానే వస్తుంది. మనం తొందరపడాల్సిన అక్కర్లే. మనకి ఆయన సమాచారం చెప్పాలి అనుకున్నప్పుడు ఎలాగైనా చెప్తాడు, మనం ఎక్కడున్నా చెప్తాడు. ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నాడు. భోజనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాకులు చేద్దాం. కాకులు తీసుకుని వచ్చాయి, కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చాయి. నువ్వు ఎక్కడున్నావని ఇంపార్టెంట్ కాదు. మన చర్చిలు ఎక్కడ కడతారు? సెంటర్లో. ఎందుకని? థియేటర్ ఎక్కడ ఉంటుంది తెలుసు మీకు?
థియేటర్ సెంటర్లోనే ఉంటుంది. చర్చ్ ఎక్కడ ఉంటుంది? ఆ పక్కనే ఉంటుంది. ఎందుకు సెంటర్లు కడుతున్నారు? త్వరగా డెవలప్ కావాలంటే సెంటర్లో కట్టాలి. బాగా డబ్బున్న వాళ్ళు రావాలంటే సెంటర్లో ఉండాలి. సరుకు ఉండేవాడు సెంటర్లో ఉండాల్సిన అక్కర్లేదు. ఏ మూలున్నా అక్కడికి ప్రపంచం వస్తుంది. కేరీత్ వాగు దగ్గర ఉన్నా సరే అక్కడికి భోజనాన్ని పంపించే దేవుడు. ఆయనకి కూర్చొని ఆయన పని చేసుకోవడం, పడుకొని నిద్రపోవడం ఏమైనా చేయొచ్చు. భోజనం టైంకి వస్తుంది కదా. పనివాడు జీతానికి పాత్రుడు. నమ్ముతున్నావా? నమ్మితే ఎక్కడైనా పరిచయం స్టార్ట్ చేయి. అడవిలో స్టార్ట్ చేయి. అడవిలోకి వస్తుంది ప్రపంచం. వాళ్ళు రాలేదా, నీకు భోజనం అయితే వస్తుంది, పంపిస్తాడు ఆయన. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, దేవుని పేరిట ఒక మందిరాన్ని కట్టినప్పుడు వాడి దగ్గరికి ఎవరు రాకపోయినా సరే భోజనాన్ని గడుస్తుంది. ఆడికి ఎలా వస్తుందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. ఎందుకని? ఆయన పేరట కట్టబడింది. ఆయన పేరట కట్టబడింది. ఆయన పేరట నీకు చేస్తాడు. నువ్వు ఎంత పనికి మాలిన వాడమైనా చేస్తాడు. ఎందుకంటే మందిరం ఆయన పేరట కట్టబడింది కాబట్టి. మనం భక్తి పరులు అని కదా ఆయన చేస్తున్నది. ఆయన పేరట కట్టబడింది. ఆయన పేరట చాలా విషయాలు జరుగుతాయి. మనం అనుభవిస్తున్న బెనిఫిట్లు చాలా మట్టుకు ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి జరుగుతున్నాయి. మనం మంచోళ్ళమని కాదు. ఆయన నామాన్ని ఆయన అవమానానికి గురి చేయడం. ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నా సరే మాంసాన్ని దొంగలించుకొని పోయే కాకులే మాంసాన్ని పట్టుకొచ్చి ఇచ్చే. రొట్టెని తీసుకొని పోయే కాకులే రొట్టెని తీసుకొని వచ్చి ఇచ్చే. ఎందుకని? ఆయన ఎలాగైనా నిన్ను పోషించగలడు. ఆయన ఎలాగైనా నీకు సమాచారాన్ని ఇవ్వగలడు. నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఏం చేయాలో అది చేస్తాడు. అది ప్రకృతిని అలా వాడుకుంటాడు. మనం భయపడాల్సిన అక్కర్లే. మనం కొంతమంది ఏమంటారు అంటే, ఎలా చేయాలి పరిచర్య, అసలు ఎవరు వస్తారు, ఎలా బ్రతకాలి, ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటాం కదా. వేసుకోవద్దు. పరిచర్య చేస్తున్నావంటేనే అది భాగ్యం అంతే. ఎలా సహాయం రావాలో, ఎలా నిన్ను ధైర్యపరచాలో, ఎలా ముందుకు అంతా ఆయన చూసుకుంటాడు అంతే. జస్ట్ నువ్వు ఆ సీన్లో వచ్చి నిలవబడ్డమే. యుద్ధము యెహోవాది, జస్ట్ నిలవబడంతే. ఏం చేయాలో మొత్తం ఆయన చూసుకుంటాడు. నేనేం చెప్తున్నాను అంటే, నోవహు ట్రైనింగ్ ఇచ్చి పంపించలే పావురానికి. ఆకు తీసుకొని రా లేదా గింజలు తీసుకొని రా చెప్పి పంపించలే. జస్ట్ జార విడిచాడు. అది వెళ్ళింది. వచ్చేటప్పుడు ఒక ఆకును పట్టుకుని వచ్చింది. తీసుకొని రావు పావురాల ఆకునే. ఎందుకు తీసుకొచ్చింది? ఈయనకు సమాచారం తెలియాలి బయట ఏం జరుగుతుందన్నది. ఎందుకంటే క్లోజ్డ్ కంటైనర్ అది. ఏం జరుగుతుందో ఈయన తెలియాలి అంటే అది తుంచుకొని రావాలి. దేవుడు మనకి ఏం తెలియజేయాలో తెలియజేస్తాడు, ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఇదంతా దేవుని కనుసన్నలో జరుగుతున్న జీవితం. తరువాత 12వ వచనం, అతడి ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. 3వసారి వదిలిపెట్టాడు. ఈసారి అది రాలేదు. అలా రాలేదు కాబట్టి ఇక ఈయన దిగొచ్చు అనే కన్ఫర్మేషన్ జరిగింది. మొదటిసారి వచ్చింది మంచి సంకేతం, రెండోసారి ఆకును తీసుకొచ్చింది మంచి సంకేతం, మూడోసారి రాలేదు మంచి సంకేతం. తర్వాత 13వ వచనం, మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. ఏ రోజు అంటే ఇది మొదటి సంవత్సరం, క్షమించండి 601వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు నేల ఆరిపోయింది. ఆయన కప్పు తీసి చూశాడు, మొత్తం ఎండిపోయింది. ఇక దిగాలి కదా. దిగే సమయం ఆసన్నమైంది. చూద్దాం ఏం చేస్తాడు. ఎన్నో వచ్చిన ఇప్పుడు 14వ వచనం, 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. 2వ నెల 27. ఏంటి ఇంత గ్యాప్ ఏంటి? దిగలేదా అంతవరకు? పైన ఆరిపోయింది, ఇక్కడ ఎండిపోయింది. ఈ గ్యాప్ అంతట్లో దిగలే. ఎందుకు దిగలేదు? డోర్ ఓపెన్ కాలే. దిగడానికి ప్రయత్నం చేసి ఉంటాడు. డోర్ ఓపెన్ కాలే, లాక్ అయిపోయింది. బయట నుంచి పెట్టున్నాడు కదా. దిగాలనుకున్నప్పుడు దిగేదానికి లేదు. చూసేదానికి అవకాశం ఇచ్చాడు కానీ దిగేదానికి లేదు అక్కడ. అది విషయం. 10వ రోజుకే ఆరిపోయింది, మొదటి రోజుకే ఆరిపోయింది. అది మరలా 2వ నెల 17వ దినం వరకు 27వ దినం వరకు భూమి ఎండిపోయింది. అయినా అలా బయటికి రాలే. 15వ వచనం, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడలను ఓడలో ఉండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను బయటికి వచ్చిరి.
ఎప్పుడు వచ్చారు బయటికి? 2వ నెల 27వ రోజు వచ్చారు. మొత్తంగా జలప్రలయం ఫినిష్ కావడానికి వీళ్ళు ఓడ ఎక్కి మరలా దిగడానికి ఎంత సమయం పట్టింది? ఓడ ఎక్కి అది బయలుదేరినటువంటి అది జలప్రలయం వచ్చింది ఎప్పుడు అంటే 600 సంవత్సరం 2వ నెల 17వ తారీఖు. అంతేనా? ఎక్కడుంది అది? 7వ అధ్యాయము 11వ వచనం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విప్పబడిను. 600 సంవత్సరం 2వ నెల 17వ తారీఖు స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అయింది ఇది? 601వ సంవత్సరము 2వ నెల 27. అంటే 1 సంవత్సరం 10 రోజులు కంప్లీట్గా పడవలోనే ఉన్నారు వాళ్ళు. అంత సరిపడా భోజనాన్ని సిద్ధపరిచాడు, అంత సరిపడా ఓడని సిద్ధం చేశాడు. అది విషయం. ఇంతటితో నోవహు జలప్రలయం అయిపోయింది. ఈ నోవహు జలప్రలయం మనకేం చెప్తుందంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి నేను చదివి వినిపిస్తాను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఆ నోవహు జలప్రలయం మనకు అర్థమైతే బాప్తిస్మం అంటే ఏంటో అర్థమవుతుంది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. ఆ రోజు జలప్రలయంలో ఓడ నీళ్ళ మీద నడిచింది. ఓడలో ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు. ఓడ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ నీళ్ళలో చచ్చిపోయారు. బాప్తిస్మం ఏం చేస్తాం? మనం నీళ్ళలో ఇలా ముంచి ఇలా తిరిగి లేపుతాం. ఓడ ఎలాగైతే నీళ్ళలోంచి పైకి తేలిందో అలా మనం పైకి తేలుతున్నామని అర్థం. అలా పైకి తేలినప్పుడు మనం క్రీస్తులో ఉన్నామని అర్థం. క్రీస్తు అనే రక్షణ ఓడలోకి ఎక్కామని అర్థం. క్రీస్తు లోపల ఉన్నప్పుడు ఎంత ప్రచండ వర్షం కురిసినా, బయట ఆకాశపు తూములు విప్పబడినా, అగాధ జలపు ఓటలు విప్పబడినా, మొత్తం ప్రపంచంతో చీకటైపోయినా, గందరగోళం ఉన్నా సరే లోపల భద్రంగా ఉంటాము. యేసు ప్రభులో రక్షణ, యేసు ప్రభు బయట ప్రళయం, నాశనం, తీర్పు, ఉగ్రత. కాబట్టి బాప్తిస్మం అనే దాన్ని అర్థం చేయించడానికి ఇంత కార్యక్రమం జరిగింది. దీనికి పోలిక బాప్తిస్మం అనేది. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు అంటే ఎలా? ఆయన ఓడ. మనం చూసాం 7వ అధ్యాయం మొదటి భాగంలో, నోవహు నీవు నీతిమంతుడు కాబట్టి నీవు ఓడలోకి ఎక్కు అని చెప్పాడు. కానీ ఇక్కడ అనీతిమంతులకి ప్రవేశం దొరికింది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. యేసు ప్రభువుని ఎక్కిన ప్రతి ఒక్కరూ మీరు సువార్తల్లో చూడండి, అందరూ చెడిపోయిన వాళ్ళే. సుంకరే, తర్వాత జక్కయ్య, తర్వాత సమరయ స్త్రీ కానీ, పాపాత్మురాలైన స్త్రీ కానీ, శిలువ మీద దొంగ కానీ మనం చూస్తే అనీతివంతులంతా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించారు. యేసు ప్రభు అంటాడు కదా, సుంకరులను పాపులను మీకంటే ముందుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. సుంకరులు పాపులు మీకంటే ముందుగా ప్రవేశిస్తున్నారు. ఈ ఓడ ఏంటంటే మీరు నీతివంతులు కాబట్టి ప్రవేశించండి అనే ఓడ కాదు, మీరు అనీతివంతులు కాబట్టి ప్రవేశించండి. యేసు ప్రభువులోకి రావాలంటే ఉన్న క్వాలిఫికేషన్ అంటే నేను పాపిని అని ఒప్పుకోవడమే, మన పాపాన్ని గుర్తించడమే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోనికి రావడానికి మన అర్హత. కానీ ఈరోజు చాలామంది ఏమంటున్నారు అంటే మేమేం పాపం చేసామంటున్నారు. మేమేం పాపం చేసినాం అనేంతకాలం యేసు ప్రభు ఎవరో అర్థం కాదు మీకు. యేసు ప్రభు లూకా సువార్తలో ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం ఏంటి అంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. అందులో చిన్నవాడు ఏం చేశాడు? ఆస్తిని తీసుకుని వెళ్ళి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం వల్ల అంతా నాశనం చేసి పడేశాడు. అలాంటి వాడు ఒకానొక రోజు మరలా వెనక్కి వస్తూ ఉంటే ఆ వ్యక్తికి దక్కిన వెల్కమ్ అది మనకు అర్థం తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రం తొడిగించి, కాళ్ళకు చెప్పులు తొడిగించి
వధించిన పశువు క్రొవ్విన పశువును వధించి విందు చేసి ఇంత వెల్కమ్ ఎలా చేస్తాడు, ఇంత ఎలా స్వాగతిస్తాడు తండ్రి, అంత పాడు చేస్తే అది పెద్దోడికి అర్థం కాలే. శాస్త్రులకి పరిచయాలకు అర్థం కాలే. ఆయన శంకరులతో, పాపులతో, వ్యభిచారులతో ఆయన కలిసి తిరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అర్థం కాలే వాళ్ళకి. వాళ్ళు పెద్దోళ్ళు, పెద్ద కొడుకు వాళ్ళు ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాలే ఏంటి దేవుని రాజ్యం వీళ్ళ దగ్గరకు వచ్చింది. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చాడు ఆయన. అయ్యా ఒకప్పుడు మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు అన్నీ చెప్తాడంట, నేనే తల్లి ఆ మెస్సయ్య అని అన్నాడు ఆయన. ఏంటి ఆవిడకి ప్రత్యక్షం కావాల్సింది? దివారాత్రం ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు, యెరూషలేము దేవాలయంలో ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళి ప్రత్యక్షం కావచ్చు కదా. చెడిపోయినటువంటి ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మ నేనే ఆ మెస్సయ్య అని పరిగెత్తింది. ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక, రండి నేను చేసినవన్నీ నాకు చూపించినటువంటి వ్యక్తిని, నాతో చెప్పిన వ్యక్తిని చూపెడుతున్నాం, ఈయన మెస్సయ్య కాడా, లోకరక్షకుడు కాదా అని ప్రకటించింది. నేను ఏం చెప్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోనికి వచ్చిన వాళ్ళందరూ సువార్త అంటే ఎవరికి? మంచోళ్ళు కాదు సువార్త, ఇది చెడిపోయిన వాళ్ళకి, పాపులకి శుభవార్త. ఎప్పుడు ఒకటి శుభవార్త అవుతుందంటే మనకు చేత కానప్పుడు, మన పరిధిలో లేనప్పుడు, మన దాన్ని చేయలేమో అనుకున్నప్పుడు, మన పక్షాన్ని ఎవరైనా దాన్ని చేస్తే అది శుభవార్త. మనకు ₹1,00,000 లాటరీ తగిలింది అనుకో, శుభవార్తే కదా. ఎందుకంటే ₹1,00,000 మనం జీవితంలో సంపాదించలేము. మనం ఏదైతే సంపాదించలేమో అది మనకు దక్కింది అన్నప్పుడు దాన్ని శుభవార్త అని అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఏం చెప్తుందంటే నేను సిలువ మీద ప్రాణం పెట్టాను, నేను ప్రాయశ్చిత్తం చేశాను, నన్ను అంగీకరిస్తే మీరు రక్షించబడతారు, విశ్వసించండి చాలు, నమ్మి బాప్తీసం తీసుకుంటే చాలు. ఇదే శుభవార్త. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన రక్షణ, ఇది శుభవార్త అంటే. కానీ ఆదికాండం 7వ అధ్యాయంలో ఈ ఓడలోనికి నీతిమంతుడైన నోవహు, ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు, భార్య మాత్రమే ప్రవేశించారు. అన్ని సంవత్సరాలు 120 సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి ఆ ఓడలోనికి 8 మంది మాత్రమే ఎక్కగలిగారు. లిమిటెడ్ సాల్వేషన్. లిమిటెడ్ సాల్వేషన్ అంటారు దీన్ని. ఓడ ఎంత విస్తారంగా ఉన్నా సరే దానిలోకి 8 మంది మాత్రమే ఎక్కగలిగారు, 8 మంది మాత్రమే తప్పించుకోగలిగారు. కానీ యేసు ప్రభులో అన్లిమిటెడ్ సాల్వేషన్, ఎంతమందికైనా ప్రవేశం ఉంది. కానీ క్యాల్వినిజం అని ఒకటి ఉంది. క్యాల్వినిజం తెలుసా మీకు? పోనీ విన్నారా? క్యాల్వినిజం ఏం చెప్తుందంటే లిమిటెడ్ సాల్వేషన్ అని చెప్తుంది, లిమిటెడ్ అటోన్మెంట్ అని చెప్తుంది. ఇంకా పాత నిబంధనలోనే ఉన్నారు వీళ్ళు, ఇంకా ఓడ దగ్గరే ఉన్నారు వీళ్ళు. యేసు ప్రభులో లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. నా యొద్దకు ఉత్సవాన్ని నేను ఎంత మాత్రము ఏం చెప్తున్నాడు? లిమిటెడ్ అని చెప్తున్నాడా లేకపోతే అన్లిమిటెడ్ అని చెప్తున్నాడు? అన్లిమిటెడ్ అని చెప్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపడతాడు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్మినా రక్షణే. అన్లిమిటెడ్ అటోన్మెంట్, అన్లిమిటెడ్ సాల్వేషన్ అని బైబిల్ చెప్తూ ఉంటే, కానీ క్యాల్వినిజం ఏం చెప్తుంది? లిమిటెడ్ అటోన్మెంట్, కొంతమందికి మాత్రమే అని చెప్తుంది. కాబట్టి అది కల్ట్, తప్పుడు బోధ. నోవహు ఓడ ఎంత పెద్దదైనా, ఎంత 120 సంవత్సరాల ప్రయాస అయినా 8 మంది మాత్రమే రక్షించింది, కొన్ని జంతువులు మాత్రమే రక్షించింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళిని రక్షించగలడు. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ప్రతి మానవుడు రక్షించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే యుగాంతం వరకు ఉండేటువంటి ఒకే ఒక బలి అర్పించాడు ఆయన. ఎవరైనా రావచ్చు, ఈయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడని అంగీకరించవచ్చు, రక్షణ పొందొచ్చు. ఇది పాత నిబంధనలు లేదు. పాత నిబంధనలు బలి వ్యవస్థలో ఎవరికి వాళ్ళు గొర్రె పిల్లని తీసుకుని రావాలి, ఎవరికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏది? ఆ పాపానికి మాత్రమే, ఆ సమయానికి మాత్రమే. మరలా రావాల్సిందే, మరలా బలి అర్పించాల్సిందే. కానీ క్రీస్తు ఒక్కసారే యుగాంతం వరకు ఉండేటువంటి బలిని అర్పించాడు, అన్లిమిటెడ్. నంబర్ 2, 6వ వచనం. జలప్రలయం వచ్చినప్పుడు ఆ జలప్రలయం అంతట్లో ఆయన ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి దాన్ని రక్షించాడు. కేవలం మానవులు మాత్రమే కాదు, ప్రకృతిని కూడా రక్షించాడు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడు అంటే ఈ సృష్టిని గూర్చి, ప్రభువైన యేసుక్రీస్తు సృష్టిని గూర్చి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం నుంచి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతూ కనిపెట్టుచున్నది.
ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదము. సృష్టి నాశనానికి లోనైన దాస్యములో నుంచి విడిపించబడి, ఇక్కడ జలప్రలయం వచ్చి సమస్త జీవులు చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఆ జంతువులు ఏమైనా పాపం చేశాయా? మనిషే పాపం చేశాడు. వాళ్ళని చంపాలంటే వాళ్ళతో పాటు ఉన్న జంతువులు కూడా చచ్చిపోతాయి. అనివార్యం, ఇన్ఎవిటబుల్, ఆపలేము. అంతేనా? ఏదైనా తోట నుంచి కూడా మానవుడి పాపాన్ని కప్పడానికే జంతు బలి జరిగింది. ఇలా మానవుడు చేసిన పాపానికి సృష్టి నాశనానికి లోనైంది. ఎంతవరకు లోనైంది? మనం లేవీకాండం అంతా చూస్తే ప్రతి సందర్భంలో పశువులు చచ్చిపోవడం, పశువులు వధించబడమే చూస్తాం మనం. పాత నిబంధన పేజీలన్నీ పశువుల రక్తంతో తడిసిపోయి ఉంటాయి. ప్రతి పేజీలోనూ బలిని గురించి వ్రాయబడి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా అటు తర్వాత ఏ జంతువు బలిగాలే, ఏ జంతువు చావాల్సిన అక్కర లేదు. సృష్టిని కూడా విమోచించాడు ఆయన. నోహు ఓడలోనికి కేవలం మనుషులే కాదు, పశువులు కూడా ఎక్కాయి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ కేవలం మానవులకు మాత్రమే కాదు, జంతు ప్రపంచానికి కూడా విడుదల ఇచ్చింది. బలి లేదు ఇక మీదటి నుంచి, బలి అర్పించబడాల్సిన అక్కర్లేదు. తరువాత 20వ వచనంలో 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతం మునిగిపోయాను. పర్వతాల మీద 15 అడుగులు ఎత్తు నీళ్లు ప్రబలాయి, పర్వతాలు సైతం మునిగిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తానికి ప్రపంచంలో ఉన్న మతాలన్నీ మునిగిపోయాయి. ఏ మతం కనపడలే. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగంలో, ఆయన ప్రాణత్యాగంలో మతాలన్నీ మునిగిపోయాయి. ఏ మతం కనపడదు. నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఆలోచించండి. 12 మంది సాధారణమైన వ్యక్తులు, అందులో ఎక్కువ శాతం చేపలు పట్టుకునే బ్యాచ్. ఒకరిద్దరిని మినహాయిస్తే మిగతా వాళ్ళంతా చేపలు పట్టుకునే బ్యాచ్. వాళ్ళు బయలుదేరి ప్రపంచానికి వచ్చి ఈరోజు క్రైస్తవ్యం లేని దేశం ఎక్కడ, క్రైస్తవ్యం లేని ప్రాంతం ఎక్కడ? 11 మంది 12 మంది ఇంత ప్రపంచాన్ని ఎలా కైవసం చేస్తున్నారు, ఎంత ప్రపంచాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏమని? క్రైస్తవాన్ని లేకుండా చేస్తామని. ఎంతకు మీద జోకుంటుందా? ఒక్కడిగా వచ్చినప్పుడు ఆ రోజు తోమా ఒక్కడిగా వస్తే ఆ రోజు ఇంకా మూర్ఖులు ఉన్నదే. ఇప్పుడు ఏముంది, అంత డైల్యూట్ అయిపోయారు. కానీ ఇప్పుడేం పెద్ద లేదు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళే కొట్టుకొని వస్తున్న ఆ రోజుల్లో ఒక్కడిగా వచ్చాడు. కుంఫు నేర్చుకొని వచ్చాడా? కరాటే నేర్చుకొని వచ్చాడా? అతి సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. ఈరోజు ఇంత ప్రపంచం విస్తరించాడు, ఇప్పుడు లేకుండా చేస్తారంట. ఇది కదా కామెడీ అంటే. ఉట్టెక్కలేనమ్మా అందరం ఎక్కుతానంట. ఉట్టి నీకు సరిగ్గా ఉట్టి అందదు, నీ హైట్ అది, నువ్వు ఎక్కడికి ఎక్కుతావు? ముందు ఉట్టెందుకో చాలు. కానీ ఎందుకు పెద్ద పెద్ద మాటలు? నేను చచ్చిపోయేటప్పటికి భారతదేశం ఒక్క చర్చ లేకుండా చేస్తా అన్నాడు. నిజంగానే స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా, లేదా రాత్రి వేసింది ఇంకా దిగలేదా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా, లేదా రాత్రి వేసింది దిగకుండా హ్యాంగ్ ఓవర్ అంటారు కదా, అలా మాట్లాడుతున్నావా? ఒక్క చర్చ కూడా లేకుండా చేస్తాడంట. ఏంటా కాన్ఫిడెన్స్, ఏంటా మాట? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒక్కడిగా అపోస్తలుడైన తోమా వచ్చినప్పుడే ఏం చేయలేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు, ఏం చేయగలవు? క్రైస్తవాన్ని లేకుండా చేద్దాం అనుకున్న వాళ్ళు లేకుండా పోయారు. యేసు ప్రభు పుట్టేప్పటికి 2 సంవత్సరాలు ఆయన, నాకు తెలిసి బుడిబుడి అడుగులు వేస్తున్నాడో నాకు తెలియదు. అలాంటి వయసు అయింది. ఆ వయసులో ఒక శాసనం వచ్చింది. శాసనం ఏంటి తెలుసా? 2 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ, 2 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరినీ లేవేసేయండి అని. ఆయన పెద్ద రాజు, అత్యంత క్రూరుడు, నియంత హేరోద్ అంటే భయం, గజగజ వణుకుతారు.
భార్యను నమ్మడు, కొడుకులు నమ్మడు, బిడ్డలు నమ్మడు, ఎవరు నమ్మడు. భార్యను చంపేశాడు, కొడుకులు చంపేశాడు. ఎందుకని? పొరపాటున సింహాసనం కావాలంటారేమోనని. అలాంటి నియంత శాసనం జారీ చేస్తే యేసుప్రభుని ఎవరైనా ఏమైనా చేయగలిగారా? కాబట్టి యేసుప్రభు పుట్టుక నుంచే ఆయన చంపేదానికి బోల్డ్ అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు చనిపోవాలో అప్పుడే చనిపోతాడు, ఆయన ఎప్పుడు లేవాలో అప్పుడే లేస్తాడు, ఆయన శిష్యులు ఎప్పుడు చచ్చిపోవాలో అప్పుడే చచ్చిపోతారు. క్రైస్తవానికి అంతం లేదు. దానియేలు అదే మాట్లాడతాడు. ఏమని మాట్లాడు దానియేలు? చేతి సహాయం లేక తీయబడిన రాయి ఆ విగ్రహాన్ని దంచి పొడి చేసిందంట. ఆ దంచి పొడి చేస్తే గాలి వచ్చి ఆ కసువు ఊడ్చుకోపోయినట్టుగా మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది. ఆ రాజ్యాల నమూనా లేదు ఈరోజు. రోమన్ నంబర్లు మిగిలేదు కానీ రోమన్ సామ్రాజ్యం లేదు ఈరోజు. అయితే ఆ రాయి భూతలమంతా విస్తారమైందంట, దానికి అంతం లేదంట. ఇంత చిన్న రాయి భూతలమంతా విస్తారమైన రాయి అయింది. ఎలా అవుతుంది? దానికి అంతం లేదు. అది శాశ్వతమైన రాజ్యం. అది దాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నామంటే నిన్నేమనాలి? అందుకే చదువుకోవాలి, కొంచెమైనా క్వాలిఫికేషన్ ఉండాలి. చదువు లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అంట ఆ వ్యక్తి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అంట. అది కూడా ఫినిష్ చేయలే. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయితే ఏమి అవగాహన ఉంటుంది? చరిత్ర పట్ల ఏం అవగాహన ఉంటుంది? గ్రంథాల పట్ల ఏం అవగాహన ఉంటుంది? ఏదో ఫోన్పే గూగుల్ పేలో అమౌంట్ పడుతుంటే నోటుకు వచ్చినట్టు వాగుతుంటే తప్పది. దేవుని గురించి అలా మాట్లాడకూడదు. నేనేం చెప్తున్నా, ఇంతకీ 15 మూరల ఎత్తు నీళ్లు ప్రబలాయి కాబట్టి పర్వతాలు కనిపించకుండా పోయాయి, పర్వతాలు మునిగిపోయాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగానికి మతాలు కనిపించకుండా పోయాయి. వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు ఏమని? ఈ క్రైస్తవం వచ్చినప్పటి నుంచి చాలా సంస్కృతులు కనుమరుగైపోయాయంట, చాలా మతాలు కనుమరుగైపోయాయంట. అది నిజం. ఇంకా అవుతూనే ఉంటాయి. పెద్ద గంట మోగినప్పుడు చిన్న గంట వినపడదంట. సామెత చెప్తున్నా. పెద్ద గంట వినపడితే పెద్ద గంట కొట్టామనుకో, చిన్న గంట వినపడదంట. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సిలువ ప్రపంచానికి వెళ్తుందంటే ఏమంటారు, డెట్టాల్ వేసి క్లీన్ చేస్తారు కదా, క్లీన్ అయిపోతుంటాయి అంతే. వచ్చిన జలప్రలయం అంత గొప్పది, పర్వతాలు మునిగిపోతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ చిన్నది కాదు. అది చిన్న సమాచారం కాదు. అది ఏదో యెరూషలేం బయట వేసామనుకున్నారు వాళ్ళు కాదు. ఆయన ఆ సిలువని సింహాసనంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు దాని మీద నుంచి. అది ఆ రోజు వాళ్ళకి అర్థం కాలే. గోధుమ కింద భూమిలో పడి చావకపోతే అది విస్తారంగా ఫలించదు. వాళ్ళు నాటుతున్నది గోధుమ కిందనే. వాళ్ళు ఏమనుకున్నారు? పాతి పెట్టేసాం అనుకున్నారు. పాతి పెట్టేస్తే గోధుమ కింద పని అయిపోయిందా? స్టార్ట్ అయిందా? స్టార్ట్ అవుతుంది. అది ఆయన పాతి పెట్టారు, ఆయన సమాధి చేశారు, పునరుద్ధానుడయ్యాడు. ఈరోజు ప్రపంచం అంతా ఆయన పాదాల చెందుకు వస్తూ ఉంది. ఇప్పుడు మొదలు పెట్టారు. ఏం చేయాలంట? మన ధర్మాన్ని రక్షించుకుందాం. ఎందుకు రక్షణ? ధర్మాన్ని నువ్వు రక్షించుద్దాం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నీకంటే చిన్నదవుతా ధర్మం. అర్థం కాలే? నేను కనుక ఒక ధర్మాన్ని రక్షిస్తున్నాను అనుకో, నాకంటే ఇది చిన్నదే, నేను దానికంటే పెద్దోడిని. ధర్మాన్ని నేను రక్షించకూడదు. దాంట్లో సినిమా ఉంటే అదే నిలవబడుతుంది. సినిమా లేకపోతే ఆ రోజు దాగోను గుడిలో పడుకుందే ఆ విగ్రహం ప్రత్యక్ష దేవుని మందస ఎదుట అలా పడుకుంటాయి. ఈరోజు ప్రపంచ నైతిక ధర్మాలు, ప్రపంచ ధర్మాలు, ప్రపంచ మతాలు, నీతి నియమాలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ చెంత సాగిలు పడుతున్నాయి, ఇంకా సాగిలు పడతాయి. సిలువ అంటే అది మొత్తం లాగేసుకుంటుంది, ఏముండదు. 12 మంది సాధారణమైన వ్యక్తులు ప్రపంచానికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ప్రపంచాన్ని వాళ్ళు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ రోజు వాళ్ళు ఏం చేయలే. ఈరోజు ఏం చేస్తారు? ఎవ్వరూ ఏం చేయలేరు, రావడం తప్ప చేసేదేం లేదు. యేసు గురించి ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు. ఎందుకని? ఆయన సజీవుడు, ఆయన బొమ్మ కాదు. పడిన ప్రచండమైన వర్షం ఎలాంటిదంటే పర్వతాలు ముంచివేసేటువంటి వర్షం అదే. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ప్రపంచంలో ఉన్నటువంటి అంతవరకు ఉన్నటువంటి పద్ధతుల్ని, సిద్ధాంతాలని, నియమాలు మొత్తం ముంచి పడేసింది. ఆయనే ఆక్రమించుకుంటున్నాడు ప్రపంచాన్ని. వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు, ఇంకా వస్తారు. దీనికి అంతం లేదు. తర్వాత 8వ అధ్యాయం మనం చూస్తే ఈ నోవహు జలప్రలయం అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో సమాప్తం, పాపానికి సమాప్తం. ఏదైనా తోట నుంచి ప్రారంభమైన పాపం, మరణం, శాపం, అపవాది ప్రభావం సమాప్తం. ఎలాగైతే నోవహు పావురాన్ని పంపించాడో నీళ్లు ఇంకిపోయాయో లేదో తెలుసుకోవడానికి,
పాత నిబంధనలు అంతా దేవుడు ప్రవక్తలు పంపించాడు, మార్చండి, పర్యవేక్షించండి అని. వాళ్ళ వల్ల కుదరలే. కాబట్టి దేవుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పాపపు ప్రభావాన్ని, పాపపు తాలూకా అపవాది ప్రభావాన్ని యావత్తుని యేసు ప్రభు తీసివేశాడు. సమాప్తం. ఏదైనా తోటి నుంచి పతనం అయిపోయినటువంటి ప్రపంచానికి సమాప్తం, కొత్త సృష్టిగా మార్చాడు. ఇకపోతే మనం మొదటి వచనంలో దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్ళు తగ్గిపోయాను. బలమైన గాలి వంటి శబ్దం వినపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, అగ్ని నాలుకలుగా విభాగించబడినట్టుగా వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఈరోజు ఈ పాప ప్రపంచం మీద లేదా ఈ అంధకార ప్రపంచం మీద పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. అందుకే సువార్త అంగీకరించబడుతుంది, సువార్త ప్రకటించబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగే కొద్దీ, ఎలాగైతే ఆదికాండం 1వ అధ్యాయంలో అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అలా అల్లాడుతూ ఉంటే, పర్యవేక్షిస్తూ ఉంటే, మొదటి రోజు వెలుగు కలిగింది, 2వ రోజు, 3వ రోజు, 6వ రోజు తాను చేసినంత మంచిదిగా ఉంది. అలాగే జలప్రలయంలో దేవుడు గాలి విసర చేశాడు, మొత్తం ఎండిపోయింది, మరలా కొత్త సృష్టి ఏర్పడింది. అలాగే పెంతెకొస్తు పండుగ దినాన బలమైన శబ్దం లాంటి గాలిలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అప్పటి నుంచి ఈ లోకంలో సంచరిస్తూనే ఉన్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించగలుగుతున్నాం. తరువాత ఈ జలప్రలయం ఎంతవరకు ఉందంటే ఈ లోకంలో ఎక్కడుంది? అది 14వ వచనం కదా, 13వ వచనం. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. మొత్తంగా 1 సంవత్సరం 10 రోజుల పాటు ఆ నోవహు ఓడలో నోవహు కుటుంబం, ఆ జంతువులు రక్షించబడ్డాయి, తప్పించుకున్నాయి. 1 సంవత్సరం 10 రోజుల పాటు కాపాడింది ఆ ఓడ. అటు తర్వాత దాని అవసరం లేకుండా పోయింది. ఆ ఓడలోంచి బయటికి రావాల్సి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో 33వ సంవత్సరం మన మధ్య సంచరించాడు ఆయన, మన మధ్య నివసించాడు ఆయన. ఎవరైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోనికి వస్తారో ఈ జీవితాంతం భద్రపరచబడతారు. ఆయన చేతిలో నుంచి అపహరించగలిగిన వాడు ఎవడూ లేడు. ఆయన రక్షణలో, ఆయన భద్రతలో మనం మరణించేంత వరకు మనం ఆయనలో ఉంటాం. ఆ ఓడ 1 సంవత్సరం 10 రోజుల పాటే పనిచేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ అన్నది మనం చనిపోయేంత వరకు ఈ లోకంలో భౌతికమైన పాప ప్రభావాల నుంచి తప్పిస్తుంది. ఆధ్యాత్మిక అంధకార శక్తులు ఉన్నాయి కదా, వాటి నుంచి తప్పిస్తుంది. రేపు మరణించిన తర్వాత శాశ్వతంగా ఎలాగైతే ఆ ఓడలోంచి వాళ్ళు బయటకు వచ్చి విశాలమైన ప్రపంచంలో అడుగుపెట్టారో, ఈ గుడారం, ఈ చిన్న గుడారమైన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సువిశాలమైన ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారైన రక్షణ ఓడలో మనం ఎక్కగలిగితే. మొత్తంగా జలప్రలయం ఎందుకు వచ్చింది? భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం వచ్చింది. భక్తిహీనులు చంపడానికి వచ్చింది. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టాడు? భక్తిహీనుల్ని రక్షించడానికి ప్రాణం పెట్టాడు. ఇది కొత్త నిబంధన. వాళ్ళను లేకుండా చేయడానికి జలప్రలయం వచ్చింది. మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కొట్టివేయబడ్డాడు. భక్తిహీనుల మధ్య సిలువలో వేలాడవలసి వచ్చింది ఆయన. నోవహు జలప్రలయాన్ని అర్థం చేసుకుంటే జలప్రలయం ఏమి సాధించలేకపోయిందో ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దాన్ని నిరూపించింది, సాధించింది. నోవహు నీతిమంతుడు కాబట్టి ఓడ కట్టగలిగాడు. మనం అనీతిమంతులు, మనం కట్టలేం, కట్టినా మనం ఎక్కలేం. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చాడు. ఇది ఆదికాండం 7వ అధ్యాయము 8వ అధ్యాయం 14వ వచనం వరకు జలప్రలయాన్ని గురించినటువంటి వివరణ. ఈ జలప్రలయం అర్థం చేసుకుంటేనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం అర్థం చేసుకోగలం.